శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నేను ఎక్కువగా బయట పనులు చెయ్యను, నా మనసు నా దగ్గరే ఎక్కువసేపు ఉంచుతాను, కానీ ఏదైనా పని ఉండి బయట ఆఫీసులకు వెళితే, అంటే రిజిస్ట్రేషన్ పనుల విషయములలో కానీ ఏదైనా పేపర్ వర్క్ విషయములలో కానీ అలా బయట ఆఫీసులకు వెళ్ళినప్పుడు 2-3 గంటల కన్నా బయట విషయములు ఎక్కువగా డీల్ చేయలేకపోతున్నది. నా మనసు శక్తిని కోల్పోతున్నది. ఏమీ అర్థం కావటం లేదు. మరలా ఇంటికి వచ్చి సుమారు 2-3 గంటలు నా మనసును నా దగ్గర ఉండేటట్లుగా అజ్ఞాత చక్రములో నా మనసును ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ శక్తి పుంజుకుంటున్నది. మనసు బయట విషయాలలో మాట్లాడుతూ ఉంటే శక్తిని కోల్పోతున్నది. దీనిని గురించి మీరు ఏమైనా వివరించగలరా? బయట ఆలోచనలు చేస్తే 2-3 గంటల కన్నా ఎక్కువసేపు పనిచేయుటలేదు. మీకు ఏమైనా అర్థమైతే వివరించగలరు. ఈ ప్రశ్న అడిగిన వారి వయసు చూడాలి. ముందు వీరు రిటైర్ అయిపోయారు, అన్ని బాధ్యతలు అయిపోయినాయి. 65-70 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి. వారి వయసు రాయలేదు, కానీ ఇంతకు ముందు ఎక్కడో గుర్తుగా ఉంది నాకు కొంచెం వారి వయసు చెప్పినట్టు. వీరు రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. బాధ్యతలన్నీ అయిపోయినాయి, వీరికి కుటుంబ సభ్యులందరూ సెటిల్ అయిపోయారు, వీరికి ప్రస్తుతం ఆర్థికమైన ఇబ్బందులు ఏమీ లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే రొటీన్ లైఫ్ జీవించేటప్పుడు భౌతిక జీవితంలో మనకు ఏదో ఒక పనులు ఉంటాయి. పనులంటే మనం గతంలో జీవించిన విధానాన్ని బట్టి చాలా మందికి ఏదో బ్యాంక్ పెన్షన్ రావటం అనో, లేకపోతే ఆస్తులు పిల్లలకి ఇవ్వటం అనో, అటో ఇటో, లేదా కొంతమంది రిటైర్ అయిపోయి ఖాళీగా ఉన్నా కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఏమీ లేకపోతే కనీసం బ్రతకడానికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి, పళ్ళు ఫలాలు తెచ్చుకోవాలి, అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, మందులు తెచ్చుకోవాలి. ఇలాంటి పనులు ఉంటాయి అందరికి. ఊరుకునే మొత్తం జీవితాన్ని అలా ఖాళీగా కూర్చొని గడిపేయటం కుదరదు శరీరంతో. ఏదో ఒక ఆర్థిక లోటు లేకపోయినా ఏదో ఒక పని మనిషికి ఉంటుంది. చిన్న చిన్న పనులైనా చేసుకుంటూ ఉండాలి. కొంతమందికి ఎక్కువ పనులు కూడా పెట్టుకుంటారు. అంటే పనులని మనం పెట్టుకునే దాని మీద ఆధారపడి ఉంటాయి. ఇది సహజంగా. వీరు వయసు చెప్పాను, సుమారుగా 70 సంవత్సరముల వయసు ఉండి ఉండవచ్చు. ఓ 2-3 ఏళ్ళు అటు ఇటుగానేమో, కరెక్ట్గా తెలియదు, కానీ వీరు గతంలో చెప్పింది మర్చిపోయాను. వీరు వయసు అయితే 65-70 మధ్యలోనే. ఇప్పుడు వీరు ఏమంటున్నారు ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా విందాం. అంటే ఇది మనందరికి కూడా పనికొచ్చేది, అందుకని చెబుతున్నాను. ఎవరికైనా పనికొస్తుంది. నేను ఏదైనా అంటే వీరికి సొంత పనులు లేవు, అంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ అయిపోయినాయి, రిటైర్మెంట్ స్టేజీ, ఆర్థికంగా స్థిరపడిపోయి ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా స్థిరపడిపోయారు, ఏ ఇబ్బందులు లేవు, ఏ బాధలు లేవు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉంటున్నారు. దానికి ఆయన ఏం చెప్పారంటే, నేను ఎక్కువగా బయట పనులు చేయను, ఎందుకనంటే రెగ్యులర్గా కంపల్సరీ వెళ్ళి చేయవలసిన వృత్తి వ్యాపార ఉద్యోగాలు వారికి లేవు. వారి వయసు రీత్యా వారు రిటైర్మెంట్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. నా మనసు నా దగ్గరే ఎక్కువసేపు ఉంచుతాను, అంటే ప్రశాంతంగా ఉంటా, ఎక్కువ కాలం గడుపుతూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ఏదైనా పని ఉండి బయట ఆఫీసులకు వెళితే, రిజిస్ట్రేషన్ విషయంలో కానీ అన్నారు, అంటే ఏదైనా రిజిస్ట్రేషన్లో ఇవి పనుల మీద వెళ్ళి ఉంటారు ఎప్పుడైనా, లేదా ఏదైనా పేపర్ వర్క్ విషయంలో కానీ, అంటే కొంచెం ఇప్పుడు డబ్బులు ఇవన్నీ ఉన్నవాళ్ళు స్థిరచరాస్తులు ఉంటాయి, వాటికి సంబంధించి ఏదో ఒకటి కదలికలు ఉంటాయి. ఏ పేపర్ వర్క్లు చేయించుకోవడానికో, బ్యాంకులకో, ఆటుకో ఇటుకో రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు. అలా బయటకు వెళ్ళినప్పుడు 2-3 గంటల కన్నా బయట విషయములు నా మనసు ఎక్కువగా డీల్ చేయలేకపోతున్నది. అంటే బయటకు వెళ్ళి పనులు చేసేటప్పుడు 2-3 గంటలు మాత్రమే చేయగలుగుతున్నారట.
అంతకంటే ఎక్కువ చేస్తే మనసు శరీరం అలసిపోతున్నాయి. మనసు శక్తిని కోల్పోతున్నది, ఏమీ అర్థం కావడం లేదు. మరలా ఇంటికి వచ్చి సుమారు 2-3 గంటలు మరలా నా మనసు నా దగ్గర ఉండేటట్లు, అంటే 2-3 గంటలు రెస్ట్ తీసుకుంటే ఇంట్లో అప్పుడు కొంచెం కుదురుగా ఉంటుంది. అక్కడ ఆ 2-3 గంటలు నా మనసు దగ్గర ఉండేటట్టు రెస్ట్ తీసుకుంటూ వీరేం చేస్తున్నారంట, అజ్ఞాత చక్రంలో మనసును ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ శక్తి పుంజుకుంటున్నది. అంటే ఇది అజ్ఞాత చక్రం కాదు, ఆజ్ఞా చక్రము, అంటే కనుబొమ్మల మధ్యలో అలా శక్తిని అక్కడ పెట్టుకొని ఆయన అక్కడ దృష్టిని పెట్టుకుంటుంటే మళ్ళీ మనసు శక్తిని పుంజుకుంటుందంట. ఎప్పటికీ 2-3 గంటల తర్వాత మనసు బయట విషయాలలో అంటే మాట్లాడుతూ ఉంటే, అంటే బయట విషయాల వైపు వెళ్ళినా, ఎక్కువ మాట్లాడుతున్నా, తిరుగుతున్నా, ఏం చేస్తున్నా శక్తిని కోల్పోతుంది, ఎక్కువగా బయట తిరుగుతుండే. దీనిని గురించి ఏమైనా వివరించగలరా? బయట ఆలోచనలు చేస్తూ ఉంటే 2-3 గంటల కన్నా ఎక్కువసేపు మనసు పని చేయటలేదు, అంటే మనసు బలహీనపడిపోతుంది. అంటే బలహీనపడటం అంటే ఏముండదు, విసుగు, చికాకు, కోపము, నా వల్ల కాదు అనిపించటము, ఇరిటేట్ అయిపోవటము, నీరసంగా అనిపించటము, అసక్తతగా అనిపించటము, ఇలా బలహీనతలు అన్ని రకాల నెగిటివ్ గుణాలు అలా వస్తాయి. అది నేను చెబుతున్నా, వారు చెప్పలేదు. 2-3 గంటల కన్నా ఎక్కువసేపు పని చేయటం లేదు, మీకేమైనా అర్థమైతే వివరించగలరు. ఇదండి. వీరు వయసును కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఆలోచించాలి. ఇప్పుడు వయసుని చూస్తున్నప్పుడు ఎవరికైనా సరే ఒక 70 సంవత్సరాల వయసు వచ్చినాక అసలు మీకు 2-3 గంటలు బయటకు వెళ్ళి అవన్నీ చేసుకొని తిరిగి ఇంకా పని చేసేంత ఓపిక ఉంది. మీకు తెలియదేమో, నాకు 55 సంవత్సరాలే, నాకు అసలు ఆ ఓపిక కూడా లేదు. మీరు ఇంకా బయటకు వెళ్తే రిజిస్ట్రేషన్ పనులను, పేపర్ వర్క్ పనులను ఇలా మీరు బయటకు వెళ్తే కనీసం 2-3 గంటలు నా మనసు నిలబడుతుంది, తర్వాత నీరసించిపోతుంది అంటున్నారు. అంటే శరీర నీరసం కూడా మనసుకు అప్లై అవుతుంది. 2 మనసుని ఒక ప్రశాంత స్థితికి అలవాటు చేసినాక ఏమవుతుంది, ఇప్పుడు ప్రశాంత స్థితిగా హాయిగా కూర్చున్నాం అనుకోండి. హాయిగా కూర్చోవటం అంటే ఏంటి, జాగ్రత్తగా గమనించండి. డిస్టర్బెన్సులు లేవు, అంటే ఎవరితో వాదోపవాదాలు లేవు, చర్చలు లేవు, ఇలాగే జరగాలన్న కోరికలు లేవు, ఆలోచనలు లేవు, ఘర్షణలు లేవు, ఎటువంటివి లేవు. జస్ట్ నేను హ్యాపీగా ఉన్నా, అంటే సంతృప్తిగా ఉన్నా. సంతృప్తిగా ఉండటం అంటే ఏంటి, ఇంట్లో తినేసి తాగేసి చక్కగా కూర్చొని నాకు అవసరమైన టీవీ చూసుకోవటము, నాకు అవసరమైన పేపర్ చదువుకోవటము, నాకు అవసరమైన పుస్తకాలు చదువుకోవటము, లేదా నాకు అవసరమైనటువంటి ఏదైనా ఇలా యూట్యూబ్లో వచ్చే చూసుకోవటము, లేదా ఏదైనా ప్రవచనాలు లాంటివి వినటము, ఏదో నాకు నచ్చిన పని చేసుకుంటూ నేను ప్రశాంతంగా ఖాళీగా ఉన్నా. లేదా ఏ ధ్యానం చేసుకోవటము, తపస్సు చేసుకోవటము, ఏ నామం చేసుకోవటము, ఏ మంత్రజపం చేసుకోవటము, ఎవరిష్టం వాళ్ళదే. ఖాళీ సమయాన్ని అలా గడుపుతున్నా, ఏమి చేయకుండా అయితే ఉండను. ఒకవేళ ధ్యానం అంటే ధ్యానం చేస్తూ ఉంటాను, దానికి తపస్సు అంటే తపస్సు చేస్తూ ఉంటాను, లేదా దేవుడికి సంబంధించిన ఏదో చేస్తూ ఉంటాను, లేదా టీవీలు చూస్తూ ఉంటాను, ఏదో ఒకటి చేస్తాను. కానీ అది క్రియ కాదు నాకు, అంటే నేను కష్టపడి చేసే క్రియ కాదు, కాలక్షేపానికి చేస్తున్నటువంటి నాకు ఇష్టమైన క్రియ. ఆకలేసిన తినేశాను, నాకు కావాల్సిన టీ కాఫీలు తాగేశాను, అన్నీ జరిగిపోతున్నాయి. ఇక వాదోపవాదాల్లో వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నా, నాకు ఆర్థిక ఇబ్బందులు లేవు. అటువంటి మానసిక స్థితికి ఎక్కువ అలవాటు పడిపోతూ ఉంటాం. దానికి దేవుడి పేరు, మతాల పేర్ల మీద మీరు ధ్యానాలని సాధనలు అనుకున్నా ఓకే, మీ ఇష్టం. లేదు ప్రశాంతంగా కూర్చున్నాను, జీవితం హాయిగా గడుపుతున్నాను. కొంతమంది పొద్దున్నే లేస్తారు, అలా వాకింగ్కి వెళ్ళి వస్తారు, కాలకృత్యాలు తీర్చుకుంటారు, వాకింగ్కి వెళ్ళి వస్తారు, కాసేపు అలా వాకింగ్ చేసి వచ్చేటప్పుడు ఇంటికి తెచ్చుకుంటారు వాళ్ళకి కావాల్సినవి. అలా వచ్చేసి ఇంట్లో పెట్టిన తినేస్తారు, తాగేస్తారు. అవన్నీ రొటీన్. అక్కడికి ఈ ఒక ఉదయం గడిచిపోయింది. మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకుంటారు, ఏ పేపర్ చదువుకుంటారు, టీవీలు వింటారు, కాసేపు వాళ్ళు రొటీన్ వర్క్లు అయ్యి. అంటే ఏంటి, పని లేని పని. ఖచ్చితంగా ఈ పని నువ్వు చేయాలి అని ఫలితం ఆశించి చేసే పని కాదు అది, కాలక్షేపం అంతే. ఫలితం ఆశించకుండా జరిగే కాలక్షేపం. ఆ కాలక్షేపపు కబుర్లు, ఇప్పుడు స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటున్నాం అనుకోండి, హాయిగానే ఉంటుంది. ఎందుకని అక్కడ బాధ్యతలు ఉండవు.
కుటుంబ సభ్యులతో అయినా హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నంతసేపు బాగానే ఉంటుంది. ఇప్పుడు హక్కుగా ఏ భార్యో భర్తో పిల్లలో ఇంకొకళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు హక్కులుగా మాట్లాడటమో లేదా మనకున్నవి ఏమన్నా నష్టపోవటమో వస్తువులు విషయాలు ఆస్తుపాస్తులు ఇటువంటివి వచ్చినప్పుడు మళ్ళీ మానసిక ఘర్షణ వస్తుంది. నిరంతరం ఉన్న కాలక్షేపం చేస్తూ నాకు ఎటువంటి నష్టము లేనటువంటి ప్రక్రియ ఎటువంటి ఘర్షణ లేనటువంటి ప్రక్రియలో అలా గడుపుతున్నప్పుడు నా మనసు నా దగ్గర ఉంచుకుంటున్నాను అంటాం మనం. అది నా మనసును నా దగ్గర ఉంచుకుంటాము, నా మనసును దూరంగా పంపటం ఏం ఉండదు. అది కదులుతూ ఉంటుంది. పనులు తగ్గించినప్పుడు తక్కువ కదులుద్ది. కాకపోతే ఊహలు ఎక్కువ ఊహించుకుంటూ ఉంటుంది. ఊహలు ఎక్కువ ఊహించుకునేటప్పుడు కూడా ఆ ఊహలకి మనం ఏ టీవీనో అందించి అవి ఊహించకుండా ఏ పుస్తకం అందించి ఏ ప్రవచనం అందించి ఇప్పుడు ఈ ప్రవచనాలు విన్నామనుకోండి, రోజుకు 2-3 గంటలు పూట గడిచిపోద్ది. కాసేపు ఆ విన్న భావనలో ఉంటాం కాబట్టి ఎవరితో వాదోపవాదాలు పెట్టుకొని ప్రశాంతంగా ఉందామని ప్రయత్నిస్తాం. అదే మళ్ళీ పనుల మీద ఇప్పుడు బయటకు వెళ్ళామనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు ఇది విధానం కాలక్షేపం. మళ్ళీ ఇంట్లో వాళ్ళతో కూడా ఏదైనా మళ్ళీ వ్యావహారిక విషయాలు వస్తే ఘర్షణ మనసు పడిపోద్ది. అప్పుడు కూడా నీరసం నిస్సత్వం వస్తాయి. అదే క్రింద చెప్పారు ఆయన, ఏదైనా ఆలోచనలు వాటిల్లోకి వెళ్తే అని. అసలు ఆలోచన లేకుండా మనం ఎందుకుంటాం? ఇప్పుడు మనకు నచ్చిన మనకు ఉపయోగపడిన మనకు ఆనందాన్ని ఇచ్చిన ఆలోచనలు కానీ భావాలు కానీ వినటాలు కానీ మొత్తం ఆలోచనలే. ఇప్పుడు ఇది వినటం కూడా ఆలోచనే, మనం చదవటం కూడా ఆలోచనే, టీవీ చూడటం కూడా ఆలోచనే. అన్ని ఆలోచనలే. మెలకు ఉన్నంతసేపు అన్ని ఆలోచనలే. మెలకు ఉన్నంతసేపు ఆలోచనలు లేకుండా ఒక శూన్యావస్థను మనిషి పొందడం అనేది అసంభవం గాఢ నిద్రలో తప్ప. మెలకు ఉన్నంతసేపు మనిషి ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటాడు. అందులో ఇప్పుడు ఒకవేళ కాదు నేను ధ్యానం చేస్తున్నాను, నేను తపస్సు చేస్తున్నాను, సాధన చేస్తున్నాను, ఇవన్నీ వింటున్నానంటే ఆలోచనలు చేస్తున్నాం అంతే. ఆలోచన యొక్క విధానం మారింది. ఇంకొక ఆలోచన ఏదో చేస్తూ చేయట్లేదు అనుకుంటున్నాం. కాదు, దేవుడు ఆలోచన చేసిన ఆలోచనే, మతం ఆలోచన చేసిన ఆలోచనే, నా గురించి నేను ఆలోచించుకున్న ఆలోచనే, అంతా బాగుందనుకుంటున్న ఆలోచనే, ఏ టీవీలు సినిమాలు చూస్తున్న ఆలోచనే. ఆలోచన కాంతి లేదు. మీకు అది అర్థం అవటం కోసం రిపిటేటివ్గా చెబుతున్నా. మనకి ఇబ్బంది కలిగించినటువంటి మొత్తం అన్ని ఆలోచనలు అవన్నీ కూడా మనకు హాయిగా ఉంటాయి. ఎవరికైనా సరే, ఎవరికైనా హాయిగా ఉంటాయి. చిన్నపిల్లోడి నుంచి కాసేపాకి చచ్చిపోబోయే వాళ్ళ వరకు వాళ్ళకి ఇష్టమైన ఆలోచనలన్నీ బాగానే ఉంటాయి, వాళ్ళకి ఇష్టమైన పనులన్నీ బాగానే ఉంటాయి. అయితే ఘర్షణ ఎక్కడొస్తుంది? ఘర్షణ వచ్చిన చోట శాంతి వస్తుంది. ఆలోచనల్లో మనకు నచ్చనివి జరుగుతుంది. ఇప్పుడు కొడుకు అలా చేస్తున్నాడు, కూతురు ఎలా చేస్తుంది, పక్కింటి ఆయన అలా చేశారు, వీళ్ళు అలా చేశారు, ఆ పక్కింటి వాళ్ళ కుక్క నిరంతరం మొరుగుతూనే ఉంటుంది, వీడెవడో చెవు పక్కన తెచ్చి సౌండ్ బాక్సులు పెట్టాడు, ఆ పక్కింటి వాడు మోతలు మోగిస్తున్నారు. ఇలా ఏ ఆలోచన వచ్చినా అది బయటదైనా సరే అది మనకు అశాంతినిస్తుంది. ఎందుకంటే అది మనకు నచ్చట్లేదు. మన కుక్క మురిగింది అనుకోండి, మనకు ఆనందంగానే ఉంటుంది, మనం పెంచుకుంటున్న కుక్క కాబట్టి. మన ఇంట్లో సౌండ్ బాక్స్ మనకు ఇబ్బంది కలిగించదు. పక్కింటోళ్ళు సౌండ్ బాక్స్, పక్కింటోళ్ళు కుక్క, పక్కింటోళ్ళు శబ్దాలు, బయట శబ్దాలు, ఆ శబ్దాలు ఈ శబ్దాలు మనకు బాధగా ఉంటాయి. మనం చేసే శబ్దాలు బాధగా ఉండవు. ఎందుకనంటే మన శబ్దాలు మన ఇష్టపూర్వకంగా చేస్తున్నాం. వాళ్ళ శబ్దాలు మనం వద్దనుకున్నప్పుడు మనకు కావాలో వద్దనుకోవాలి, అసలు మనకు సంబంధం లేని కానీ మనకు కనపడుతున్నాయి. అవి కుక్కలైనా మనుషులైనా. అలాగే మాటలు కూడా అంతే. మనకి ఇష్టపూర్వకమైన మాటలు మనం ఇష్టపడి మనకిష్టమై మనం మాట్లాడుతున్నప్పుడు అవన్నీ మనకు బాగుంటాయి. అవి మామూలు మాటలైనా లేదా మనని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి ఘర్షణాత్మక మాటలైనా మనకిష్టం లేనప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే బాగోదు. మనిషి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది. మనం ఎంత మంచి వాళ్ళమైనా సరే, ఇప్పుడు మనకిష్టమయ్యి కుటుంబ సభ్యులందరినీ చక్కగా వాళ్ళతో పలకరిద్దామని అనిపించి మనకు తోచక ఇప్పుడు మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది. కాదు, వాళ్ళకి ఇష్టమై వచ్చి మాట్లాడుతున్నారు, ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉందాం అనుకున్నాం అనుకోండి, నేనేదో సాధన చేసుకుంటున్నా, నేనేదో కూర్చున్నా, నేను ఇప్పుడు ఇలా ఉండాలనుకుంటున్నా అనుకున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చి మామూలుగా మాట్లాడినా లేదా వాళ్ళు గట్టి శబ్దాలు చేసుకుంటున్నా మనకు చికాకుగానే ఉంటుంది. ఎందుకంటే ఇదంతా నేను అనే కేంద్ర బిందువుగా సాగుతుంది. ఇవి చాలా చిన్న చిన్న విషయాలు. ఇవన్నీ కూడా పెద్ద ఆధ్యాత్మిక విషయాలు అనుకోబాకండి. ఆధ్యాత్మికత భౌతికం పెద్ద గొప్ప తేడా ఏం లేదు ఇక్కడ. ఏం తేడా ఉన్న విషయాలు కాదు. జీవితం ఒకటే మనిషి ఒకటే, జీవితం ఒకటే, శరీరం అదే, మనసు అదే, బుద్ధి అదే, ప్రాణశక్తి అదే. అది లేకపోతే ఏది నడవదు. కాబట్టి ఉన్నది ఒకటే. ఆధ్యాత్మిక భౌతికాలు వేరువేరుగా లేవు. కానీ ప్రాక్టికల్గా ఆలోచించడం నేర్చుకోండి. ఒక వయసు రీత్యా, మనకు వచ్చిన వయసు రీత్యా
మనం అసలు అన్ని పనులు చేయటానికి మనసు ఇష్టపడదు, చేయలేము, ఓపిక ఉండదు. ఇప్పుడు వీరు చెప్పినటువంటి దాంతో పోల్చుకుంటే 55 ఏళ్ల వయసులో అసలు నేను బయటకు వెళ్ళినాక కాసేపు ఒక గంట అసలు ముందు బయటకు వెళ్ళాలంటేనే నాకు ఇబ్బందిగా ఉంటుంది. మానసిక రీత్యా నా జీవితకాల మౌనం అని పెట్టుకొని కూర్చున్నాను నేను ప్రశాంతంగా. ఆ ప్రశాంతత అనేది ఏంటి? ప్రశాంతంగా అంటే ఏమీ చేయకుండా అని కాదు, బుర్ర ఆలోచన చేస్తానే ఉంటుంది. ఏ టీవీ చూసుకుంటాను, మీతో ఈ శీర్షికలు పంచుకుంటాను, ఏ పుస్తకాలు చదువుకుంటాను, ఏదో వింటూ ఉంటాను, ఏదో ఒకటి మా వాళ్ళు చెబుతూ ఉంటే మా వాళ్ళు చెప్పిన ఎప్పుడన్నా చిన్న చిన్న డిస్కషన్లు ఇంట్లో జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా టీవీతో కాలక్షేపం చేస్తూ ఉంటాను, తర్వాత నిద్రపోతాను, లేదా నేను కూడా ఏమన్నా వింటూ ఉంటాను, లేదా నేనేమైనా చెబుతూ ఉంటాను ఈ శీర్షికలు లాంటివి. ప్రశాంతంగా ఉంటున్నానంటే అర్థం ఏంటంటే అదివరకులాగా మనుషులందరితో కలవట్లేదు అంతే. అంతే తప్ప నేనేమి నోరు మూసుకొని కూర్చొని లేను, ఆలోచనలు ఆగిపోయి లేను. ఇప్పుడు నాకు అసలు ఎలా ఉంటుంది అంటే మామూలుగా చెబుతున్నా, పెద్ద పనే ఉండదు. ఎప్పుడైనా కూరగాయలు తెచ్చుకోవాలి, కిరాణా సరుకులు తెచ్చుకోవాలి, మందులు తెచ్చుకోవాలి, ఇంట్లోకి అవసరమైన అవసరాలు చూసుకోవాలి, ఆర్థిక విధానం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆర్థికత నాకు సరిపోదు, భవిష్యత్తులో అయినా ఆర్థిక ఇబ్బంది నాకు ఉంది. సరే, అది గుర్తొచ్చినప్పుడు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాను. సరే, దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. సరే, బాగా ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేయగలమో చేద్దాంలే అని ఇప్పుడు వదిలేశాను. ప్రస్తుతం వదిలేశానంటే ఏమి చేయలేక వదిలేశాను, అసమర్థతతో వదిలేశాను. ఆ ఇష్యూని ఆలోచించడం మానేశాను. కానీ ఆలోచన రాకుండా ఎందుకు ఉంటుంది? దాని సందర్భం వచ్చినప్పుడు వస్తుంది కదా, అప్పుడు నేను ఎక్కువ బాధకు గురవుతాను, ఎక్కువ కన్ఫ్యూజన్కి గురవుతాను. అసలు సామాన్య మానసిక స్థితిలో ఇప్పుడు ఆనందంగా పొద్దున్నే లేవటం, నా కార్యక్రమాలు ఏవో చేసుకోవటం రొటీన్. అయితే మా ఇంట్లో మాకు ఫెసిలిటీ ఎలా ఉందంటే, మాకు 3 అంతస్తుల ఇల్లు, అంటే 3 ఫ్లోర్లు, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోరు పిల్లల కోసం వేయడం జరిగింది వాళ్ళ చదువులకి. ఫస్ట్ ఫ్లోరు మేము ఫ్యామిలీ ఉండేవాళ్ళం, అసలు మొత్తం ఫస్ట్ ఫ్లోరు ఫ్యామిలీ ఉండటానికి వేసుకున్నాం. మరి గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే అసలు ఫస్ట్ మేము గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకున్నాం ఇల్లు ఫ్యామిలీ ఉండటానికి. తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగాల రీత్యా మాది వ్యాపారం మా ఇంట్లోనే పెట్టుకున్నాం. అందుకని మీకు కింద ఫ్లోర్ అంతా మేము ఉండటానికి వేసుకున్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ అంతా మా వ్యాపారానికి ఆఫీస్కి పెట్టేసుకున్నాం. సుమారు ఒక 20-30 మంది, 40 మంది, 50 మంది అలా ఎప్పుడు ఏదో అవసరాన్ని బట్టి పనులకు వస్తూ ఉంటారు. నిరంతరం మనుషులు ఉండేవాళ్ళు. అందుకని ఆఫీస్కి ఇది పెట్టాం కాబట్టి ఉండటానికని దీనిపైనే, ఆఫీసే మా ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి అది బయట ఎక్కడో లేదు కాబట్టి దానిపైన మేము ఫ్యామిలీ ఉండటానికి ఇల్లు వేసుకున్నాం. అప్పుడు పిల్లలు, చిన్నపిల్లలు 10th క్లాస్ లోపే చదువుకుంటున్నారు, స్కూల్కి వెళ్ళటం రావటం. పైన ఇల్లు, కింద ఆఫీస్ కాబట్టి చక్కగా ఆఫీస్ చూసుకుంటూ కార్యక్రమాలు, ఆఫీస్ పనులు చూసుకుంటూ ఉండేవాడిని. ఆ తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి 10th క్లాస్ కల్లా వచ్చి ఇంటర్మీడియట్కి వెళ్ళే స్థాయి వచ్చింది. ముందు మా అమ్మాయి, తర్వాత మా అబ్బాయి. ఇప్పుడు మా ఇంట్లో జనాభా ఎక్కువ, అంటే ఎప్పుడు 100-200 మంది తిరుగుతూ ఉంటారు, ఒక 50 మంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆఫీసు పనిచేసేవాళ్ళు కూడా పైకి వెళ్ళి కిందకు వచ్చేస్తూ ఉంటారు. మరి అంత కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు, స్త్రీలు పురుషులు ఇద్దరు ఉంటారు. సొంత కుటుంబ సభ్యుల్లాగా ఉంటుంది తప్ప ఉన్న ఆఫీస్ అన్నాను అంతే. అందరూ మా సొంత కుటుంబ సభ్యుల్లో ఇంట్లో తిరిగేసి అక్కడే తిని అక్కడే తాగి, మా క్యాంటీన్ కూడా ఉంటుంది. రెగ్యులర్గా క్యాంటీన్లో వంటలు ఉంటాయి, అందరూ అక్కడే తింటారు, అక్కడే తాగుతారు, అక్కడే పడుకుంటారు. ఇంట్లో పడుకోవడానికి ఇంటికి వెళ్తారు, మొత్తం తినడం, తాగటం, పని చేయటం అన్నీ అక్కడే. అలా ఉంటుంది, అందరూ సొంత కుటుంబ సభ్యుల్లో ఉంటారు. అందుకని పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ తర్వాత పిల్లలు ఇంటర్మీడియట్ ఆ స్టేజ్కి వచ్చి 10th క్లాసులు దాటే టైంకి పిల్లల కోసం మళ్ళీ ఇంటిపైన ఇంకో ఫ్లోర్ వేసి వాళ్ళు చదువులకు వీలుగా ఉంటుందని పిల్లలిద్దరికి సపరేట్గా చెరొక రూము, చెరొక అటాచ్డ్ బాత్రూమ్ అలా కట్టించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 3 ఫ్లోర్లు ఇల్లు. అందువలన మాకు ఉన్న ప్రైవసీ, ఏకాంతం ఎలా కుదిరిందంటే, ఇప్పుడు నా భార్య తల్లిగారు మాతోనే ఉంటారు. ఆవిడని చూసేవాళ్ళు ఎవరు లేరు. ఆవిడకు 75-80 ఏళ్ళు ఉంటాయి. అసలు ఇప్పుడు ఈ చెబుతున్నటువంటి వీరు చాలా ఆరోగ్యవంతులు, చాలా అదృష్టవంతులు, చాలా చక్కగా ఉన్నారు ఈ వయసులో కూడా. నా భార్య తల్లిగారు ఆ కుర్చీలోనే కూర్చుంటారు. ఆవిడకి మేము అన్నీ అక్కడికి తీసుకెళ్లి సమకూర్చి పెట్టాలి. అనారోగ్యాలతో అప్పుడప్పుడు అన్కాన్షియస్ అయిపోతూ ఉంటే తీసుకెళ్లి హాస్పిటల్స్లో జాయిన్ చేసి ప్రాణాపాయ పరిస్థితులు ఇప్పటికీ 5-6 సార్లు దాటినాయి.
చాలా రోజులు హాస్పిటల్స్లో నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి అలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ప్రస్తుతం బాగానే సాగుతుంది, కానీ మరి చూడాలి కదా ఎవరు లేనప్పుడు. అందుకని ఆవిడ మా ఇంట్లోనే ఉంటారు. ఆవిడ, నా భార్య, మొత్తం మా ఫస్ట్ ఫ్లోర్లో మేము ఫ్యామిలీ కోసం కట్టుకున్న చోట వంటలు ఏర్పాట్లు అవన్నీ కలిసి ఉంటాయి. రూములు ఉన్నాయి. ఇప్పుడు మా అత్తగారు ఒక రూమ్లో ఉంటారు, పక్క రూమ్లో నా భార్య ఉంటారు. వాళ్ళ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటారు. ఏదో పని మనుషులు చిన్న సాయానికి వచ్చి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. నా భార్యకి పని మనుషులు సాయం చేస్తూ ఉంటారు. నేను మౌనం పెట్టుకున్న కొత్తలో పిల్లలు ఎవరు అసలు ఇక్కడ లేరు. మా అమ్మాయి అక్కడికో దూరంగా వెళ్ళిపోయి, అంటే అమెరికా వెళ్ళి ఎంఎస్ చదివింది, అక్కడే ఉండిపోయింది ఒక 2-3 సంవత్సరాలు. తర్వాత పూర్తి చేసుకు ఇప్పుడు వచ్చింది అనుకోండి. తర్వాత మా అబ్బాయి కూడా ఎన్ఐటి క్యాలికట్ ఎక్కడో చదువుకోవడానికి వెళ్ళాడు, బీటెక్. వాడు ప్రస్తుతం ఇంకా అవ్వలేదు, అక్కడే ఉంటున్నాడు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడు. కాబట్టి అప్పుడు అంటే నేను జీవితకాలం మౌనం పెట్టుకున్న కొత్తలో పిల్లల ఫ్లోర్ ఖాళీ అయిపోయింది. నేను జీవితకాల మౌనం పెట్టుకుంది నా జీవితంలో వచ్చిన ఘర్షణల కారణంగా. అందుకని వ్యాపారాలన్నీ వదిలేసినాయి. కుటుంబ వ్యాపారాలు వాళ్ళకి అప్పచెప్పేసి, మా తల్లిదండ్రులు వాళ్ళకి అప్పచెప్పేసి నేను తప్పుకున్నాను. నేను మౌనం పెట్టుకుంది కూడా నా అసమర్థతతో. నేను అంత సమర్థుడిని కాకపోవటం వలన నాకంటూ నేను అసలు ఏమి ఏర్పరుచుకోలేదు. ఆ కుటుంబ వ్యాపారాల్లోనే బతికాను. వాళ్ళు బాగా సమర్థులు నా తల్లిదండ్రులు అన్ని రకాలుగాను, నేను అసమర్థుడిని. అందువల్ల నేను వాళ్ళకి అప్పచెప్పేసి తప్పుకున్నాను, మౌనంగా ప్రశాంతంగా వచ్చాను. ఇంకా ఇప్పుడు ఎవరితోనూ సంబంధ బాంధవ్యాల్లో కుటుంబ సభ్యులతో కానీ, అంటే తల్లిదండ్రులు, బంధుమిత్రులతో కానీ మొత్తం అందరికీ మౌనం పెట్టాను. అలాగే వ్యాపారాలు చేస్తున్నప్పుడు అవన్నీ కూడా చాలా ఎక్కువ మందితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కోట్ల రూపాయల టర్న్ ఓవర్తోనూ ఎక్కువ మందితో సంబంధ బాంధవ్యాలు ఉన్న వ్యాపారాలు మొత్తం నేనే నిర్వహించేవాడిని. అంటే మెయిన్ పాత్రలో నేనే ఉండేవాడిని. అందుకని మా ఇంట్లోనే పెట్టుకున్నాం. సరే, అది వదిలేసాను, వాళ్ళకి అప్పచెప్పేశాను. ఇప్పుడు నాకు నేనున్న ఇల్లు మిగిలింది. ఆ ఇంట్లో కింద ఫ్లోర్ కూడా ఖాళీ అయిపోయింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆఫీస్ తీసేయటం వల్ల కింద ఫ్లోర్ ఖాళీ అయిపోయింది. పిల్లలు చదువులకు వెళ్ళిపోవటం వల్ల పై ఫ్లోర్ ఖాళీ అయిపోయింది. మధ్య ఫ్లోర్లో నా భార్య వాళ్ళ అమ్మగారు ఉంటారు. ఇప్పుడు నేను పై ఫ్లోర్లోనే ఉండొచ్చు, కింద ఫ్లోర్లోనే ఉండొచ్చు. 2 ఫ్లోర్లు పూర్తిగా ఖాళీ. అయితే మేము ఉండేది, అంటే నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. పోనీ ఏదైనా ఒక ఫ్లోరు, ఒక పోర్షన్ అద్దెకి ఇవ్వచ్చు అనుకుంటే, మేము ఉండేది చాలా చిన్న పల్లెటూరు. అక్కడ అంత అద్దెలకు తీసుకొని వాటిని జాగ్రత్తగా చూసే అంత విధానం కూడా ఉండదు. ఎవరికైనా అద్దెలకు ఇస్తే ఇప్పుడు అందులో వాళ్ళు ఏదైనా పల్లెటూరు కాబట్టి ఆవులో, గేదలో, పొలాలు, గడ్డిలో వేసుకుంటారు. కొంచెం ఇల్లు చక్కగా నీట్గా కట్టుకున్నాం. అటువంటి నివాసానికి సౌకర్యవంతంగా ఉండదు. సరే, ఎందుకు లేని ఎవరికి ఇవ్వలేదు. అందుకని మాకు విడిగా ఉండటానికి ఛాన్స్ ఉంది. నేను విడిగా కింద ఫ్లోర్లోనే ఉంటాను. ఏదన్నా ఇప్పుడు ఆఫీస్ ఎక్కడ ఉందో ఈ రికార్డింగ్ సిస్టమ్, మీతో ఈ శీర్షికలు పంచుకునే రికార్డింగ్ సిస్టమ్ మొత్తం కింద ఫ్లోర్లో పెట్టుకున్నాను, మోతలో డిస్టర్బెన్స్లు లేకుండా ఉంటాయని. పడుకునేటప్పుడు పిల్లలు 5th ఫ్లోర్లోకి వెళ్తాను. అక్కడ పిల్లల రూమ్లో టీవీలు అవన్నీ ఉంటాయి, సౌకర్యాలు ఉన్నాయి. అది కూడా ఇల్లు పాడవకుండా ఉంటుందని అక్కడ బాత్రూమ్లు వాడుతూ కొంచెం ఆ ఇల్లు శుభ్రం చేసుకుంటూ అక్కడ పైన ఉంటాను. అలానే సహాయకారులుగా పని మనుషులు కూడా ఉన్నారు నా భార్యకి సహాయ సహకారాలకి. కాబట్టి నాకు ఏమీ లేదు, వాళ్ళు వండి పంపించేస్తారు. ఏదన్నా ఉదయం కాఫీలు, టీలు నేనున్న ప్లేస్కే వచ్చేస్తాయి. నేను కింద ఉంటే కింద, పైన ఉంటే పైన. ఒక మధ్యాహ్న భోజనానికి ఇంట్లోకి వెళ్తాను. అంటే అన్ని సర్ది పంపడం ఎందుకు లేని, మా భార్య గారు ఉండే ఫ్లోర్లోకి వెళ్తాను, ఇంత పెడతారు, తింటాను. ఏదో ఆవిడ చెప్పాల్సినవి చెబుతారు, నేనేమన్నా చెప్పే ఉంటే చెప్తాను. దానివల్ల మాకేమైందంటే, కొంచెం శబ్దాలు, మోతలు, పర్సనల్గా ఒకళ్ళనొకళ్ళు ఏదో ఒకటి అనుకోవటాలు, లేదా వాళ్ళు చేసే శబ్దాలు నాకు డిస్టర్బెన్సులు, ఇలా మాకు అవకాశం తగ్గింది. అంటే ఘర్షణలకి, ఆలోచనలకి ఘర్షణ పడే అవకాశం తగ్గింది. అసలు లేకపోవటం ఏం కాదు, ఉంటాంగా, మాట్లాడుకుంటూ ఉంటాంగా. కానీ సహజ విషయాలు ఇప్పుడు ఆవిడ టీవీనో పెట్టుకుంది, సెల్ ఫోన్ మోగించుకుంటుంది, ఆవిడ ఏదో వంటింటి పనులు చేసుకుంటుంది, మిక్సీలో వేసుకుంటుంది, ఏదో ఒకటి సంథింగ్ మోతలు అవుతున్నాయి. నాకేం ఇబ్బంది ఉండదు, అసలు తెలియదు నాకు. ఎందుకంటే నేను సపరేట్ ఫ్లోర్లో ఉంటాను. సపరేట్, అసలు పై ఫ్లోర్ కింద ఫ్లోర్లోనే ఉంటాను. అలా నా వలన ఆవిడకి ఇబ్బంది ఉండదు. ఇలా జీవితం సాగుతుంది. పిల్లలు లేరు, దూర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి
పిల్లలతో కూడా ఎటువంటి అసలు ఎవరు లేరు, మేమే ఉంటాం. నేను, నా భార్య, వాళ్ళ అమ్మగారు. నా భార్య వాళ్ళ అమ్మగారు ఒక ఫ్లోర్లో ఉంటారు, నేను 2 ఫ్లోర్లు తిరుగుతూ ఉంటాను. రికార్డింగ్ అప్పుడు కింద ఫ్లోర్లోకి వస్తాను. ఏదైనా పడుకుందాం, మామూలుగా ఏదైనా రెస్ట్ తీసుకుందాం, ఏదైతే టీవీనో చూసుకుందాం అనుకున్నప్పుడు పై ఫ్లోర్కి వెళ్ళిపోతాను, పిల్లల ఫ్లోర్కి. ఇప్పుడు మా అమ్మాయి తిరిగి వచ్చేసింది, చదువు అయిపోయి ఆమె ఫ్లోర్లో ఆమె ఉంటుంది, మా అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, నాకు కొంత పరిమితి అయింది, రిస్ట్రిక్షన్ అయింది. ఇప్పుడు మా అమ్మాయికి ఆవిడ స్వేచ్ఛ ఆవిడకి ఇవ్వాలి, ఆవిడదేదో ఆవిడని ఇబ్బంది పెట్టకూడదు, అటువంటి ధోరణి కూడా వస్తుంది కదా. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ మనసుకు డిస్టర్బెన్స్గానే ఉంటాయి. ఇప్పుడు నాకు నచ్చింది నేను ఏదో చేసుకుంటున్నప్పుడు, మా అమ్మాయి లేనప్పుడు, మా అబ్బాయి లేనప్పుడు, అంటే ఇవన్నీ మీకు ఉపయోగపడతాయా, నీ సోద మాకెందుకు చెబుతున్నాం అనకండి, అందరికీ ఉపయోగపడేది ఇదే. ఇప్పుడు మా అమ్మాయి లేదు, మా అబ్బాయి లేడు, ఇల్లంతా ఖాళీ అయినప్పుడు వాళ్ళ గురించి అసలు నాకు తెలియదుగా. తెలియనప్పుడు అసలు నాకు లోపల ఆలోచన, ఘర్షణ ఉండదు. ఫోన్లో బాగున్నాం అనుకుంటాం, ఏదన్నా అవసరమే వాళ్ళకి డబ్బులు పంపాలంటే పంపుతాను అంతే. ఇప్పుడు మిగిలిన సమయం అంతా నాకు నా ఇష్టం వచ్చినట్టు గడపడానికి ఉంది. ఇప్పుడు మా అమ్మాయి వచ్చింది, నా ఇష్టాలలో కొంత మా అమ్మాయి ఆక్యుపై చేసుకుంటుంది ఏదో రకంగా. నానా అది, నానా ఇది, డాడీ ఇది, డాడీ అది, ఇలా అలా అలా ఏదో ఒకటి కదుపుతారుగా. ఆ కదిపినాటిలో సగం నచ్చుతుంది, సగం నచ్చవు. కానీ నచ్చనాటిని కూడా చెప్పను, అలాగే అమ్మ మీకు ఏది నచ్చితే చేసుకోండి అని చెబుతాను. కానీ లోపల నచ్చటం నచ్చకపోవడం అన్నీ ఉన్నాయి. ఎందుకని ఇంకా నా బాధ్యతలోనే ఉన్నారు, నా ఇంట్లోనే ఉన్నారు, నాతోనే ఉన్నారు కనుక నాకు కూడా ఒక భావం కలుగుతూ ఉంటుందిగా ప్రతి విషయం పట్ల. అక్కడ తప్పులు రైట్లు ఉన్నాయని కాదు, అసలు ఏ మాట మాట్లాడినా ప్రతి మనిషికి ఇంకో భావం ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలు బయటకు వెళ్దామా, సినిమాకి వెళ్దామా, ఏదైనా హోటల్కి వెళ్దామా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం వెళ్తాను, కానీ నాకు లోపలది అయిష్టతగా ఉంటుంది, నా మనసుకే ఇబ్బందిగా ఉంటుంది. వెళ్ళినంతసేపు అయిష్టత ఎప్పుడుందో అలసిపోయినట్టుగా ఉంటుంది. అయిష్టతతో ఏది చేసినా అలసిపోయినట్టుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, ఇబ్బంది పడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఆ సినిమా చూడాలని లేదు. ఒకవేళ సినిమాలు చూడకపోవాలని నేను చూస్తాను, అన్ని ఇంట్లో టీవీలో చూస్తాను. ప్రతి సినిమా అంటే తెలుగులో వచ్చిన సినిమాలు నేను చూడడం అసలు ఉండకపోవచ్చు, అన్నీ చూసేసి ఉంటాను. ఏదైనా చిన్న చెత్తగా బాగోని అయితే తప్ప అన్నీ చూసేసి ఉంటాను. ఎందుకంటే ఇంట్లో ఖాళీగానే ఉన్నాను, ఇంట్లో టీవీలు అన్నీ వస్తాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి అన్నీ వచ్చేస్తాయి. నెల అయిందంటే ప్రతి కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. పిల్లలు అన్ని రకాల ఓటీటీలు పెట్టుకున్నారు, అన్నీ ఉంటాయి మా ఇంట్లో. జస్ట్ వెళ్ళి ఆ టీవీ ఆన్ చేసుకుంటే చాలు, నేను అన్ని తెలుగు సినిమాలు చూసేసి ఉంటాను, అన్ని హిందీ సినిమాలు చూసేసి ఉంటాను, అంటే లేటెస్ట్ కొత్త. అలా ఇంగ్లీష్ కూడా చూస్తుంటాను అప్పుడప్పుడు. నేను పిల్లలు పెట్టుకునే అన్నీ ఉన్నాయి అక్కడ, వాటికి ఆల్రెడీ డబ్బులు కడతా ఉంటారు, చూస్తూ ఉంటాను నేను కూడా. అలాగే నాకు కావాల్సిన ఏమన్నా యూట్యూబ్లో లేకపోతే ఇవో వింటూ ఉంటాను. అప్పుడు నా మూడ్ను బట్టి, నా సహజ సామాన్య జీవితం ఎందుకే సామాన్యుడని చెబుతూ ఉంటాను. అయితే పిల్లలు వచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు వాళ్ళతో షేర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు టీవీ చూస్తున్నాను అనుకోండి, ఇంతకుముందు పిల్లలు లేనప్పుడు నాకు నచ్చింది చూసేవాడిని. ఇప్పుడు పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చింది చూడాలి. అప్పుడు లోపల మనసు ఏమవుతుంది, పిల్లల కోసం కూర్చున్నా నాకు నచ్చటం నీకు నచ్చటం అని ఉంది. ఎన్నాళ్ళు చూస్తా వాళ్ళకి నచ్చింది, ఎంతసేపు చూస్తా వాళ్ళకి నచ్చింది, అసలు వాళ్ళకి నచ్చింది నీకెందుకు నచ్చుతుంది, నీ వయసు ఎంత, వాళ్ళ వయసు ఎంత, నీ ఆలోచన ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, ఇవన్నీ కూడా ఇంట్లో మళ్ళీ బరువుగా భారంగా అనిపిస్తుంది రోజు మనసుకి. మనసుకున్న ప్రాబ్లమే నచ్చటం నచ్చకపోవడం. నా ఇండివిజువాలిటీలో నన్ను ఎవరో డిస్టర్బ్ చేయనప్పుడు మనసు హాయిగా ఉంటుంది. అలా అని మరి పిల్లలు కుటుంబం వద్దంటే కావాలి, కానీ నన్ను డిస్టర్బ్ చేయకూడదు. అదే ప్రతి కుటుంబంలో ఘర్షణ. మాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా అసలు నేను పిల్లలు చిన్నప్పటి నుంచి నేను ఒక విధానంలో వచ్చాను. ఏంటి విధానం అంటే, నాకు కొంచెం ఘర్షణలు పడకుండా ప్రశాంతంగా ఇంటిని ఎలా ఉంచుకోవాలి అనే దాంట్లో మాకు కొంచెం సౌకర్యాలు ఉండటం వలన మేము మొత్తం ఒకే ఇల్లు కట్టుకున్నా. ముందు ఫస్ట్ ఒకటే ఇల్లు కట్టుకున్నాం, అందులోనే ఉన్నాం. కానీ 2 టీవీలు పెట్టాను. చిన్న టీవీలే, పెద్ద కాస్ట్లీ టీవీలేం కాదు, కానీ 2 కొనేవాడిని. ఎవరి టీవీ వాళ్ళకి గొడవ లేకుండా, హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి, అలా, లేదా ఈ బెడ్రూమ్లో ఒకటి. అలాగే ఎవరు ఏసీ వాళ్ళకి, ఎవరు ఫ్యాన్ వాళ్ళకి. అంటే ఏ సౌకర్యం అయితే కొంచెం చేసుకోగలమో ఆ సౌకర్యాలన్నీ ఎవరికి వారికి ఉండేలా ఏర్పాటు చేశాను. అందుకని మా ఇంట్లో చాలా ఘర్షణలు తక్కువగా ఉంటాయి.
ఇప్పుడు కూడా ఎవరి రూములు వాళ్ళకున్నాయి. మా అమ్మాయి రూమ్ మా అమ్మాయికి ఉంది, ఆమె టీవీ ఆమెకు ఉంది, ఆమె ఏసీ ఆమెకు ఉంది, ఆమె బాత్రూమ్ ఆమెకు ఉంది. సేమ్ అంతే మా అబ్బాయి ఎవరి రూమ్ వాళ్ళకుంది, ఆయన బాత్రూమ్ ఆయనకుంది, ఆయన రూమ్ ఆయనకుంది, ఆయన ఫ్యాన్ ఆయనకు ఉంది, ఆయన టీవీ ఆయనకు ఉంది, ఆయన గొడవ ఆయన రూమ్లో ఆయన పడతాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఒకే చోట కూర్చొని అందరం గుద్దుకోవాల్సిన అవసరం లేదు. అలాగే నా భార్య ఆవిడ టీవీ ఆమెకు ఉంది, ఆమె రూమ్ ఆమెకు ఉంది, ఆమె బాత్రూమ్ ఆమెకు ఉంది. వీటి వల్ల ఏమవుతుందంటే ఘర్షణలు లేవు. మరి ఒకప్పుడు మేము అందరం ఒక చోటే ఉండి దగ్గరలో ఘర్షణలు పడిన సందర్భాలు ఉన్నాయి స్టార్టింగ్లో. తర్వాత ఆ ఘర్షణ ఒక టీవీ కోసం ఘర్షణ పడుతున్నాం అన్నప్పుడు టీవీని మార్చాను, పెంచాను. ఎందుకు ఘర్షణ? వాళ్ళు ఇంకోటి చూసుకుంటారు, వీళ్ళు ఇంకోటి చూసుకుంటారులే. ఇలా అనుభవం మీద వచ్చినాయి అవన్నీ, ఒకేసారి చేసినవి కాదు. అలా ఎవరి దాళ్ళకి అవకాశం ఉన్నాయి క్రియేట్ చేసుకుంటూ వెళ్తే గొడవ ఉండదు కదా అని. అది అలా అని ఎప్పటికీ అది పూర్తి అవ్వదు, కోరికలు ఎప్పటికీ తీరవు. తీర్చుకోగలిగిన దాంట్లో ఘర్షణ లేకుండా క్రియేట్ చేసుకున్నాను. అది కూడా అనుభవాల మీద, హఠాత్తుగా ఒకసారి చేసింది కాదు. దానివల్ల ఇప్పుడు ఏంటంటే మాకు ఎవరికాళ్ళు ఎవరి గొడవాళ్ళు పడేలా అలవాటయింది, ఎవరి గొడవాళ్ళు పడేలా అలవాటయింది. చక్కగా భోజనం టైంకి నన్ను పిలిస్తే వెళ్ళటం తప్ప మిగిలిన విషయాల్లో అసలు నాతో వాళ్ళకి అవసరం ఏమీ లేదు, సరుకులన్నీ తెచ్చి పెడితే చాలు. అందుకని ఘర్షణ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మా అమ్మాయి వచ్చింది మళ్ళీ చెప్పాక, మా అబ్బాయి కూడా వస్తాడు. ఇప్పుడు వచ్చాడు, మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు, ఒక 2 నెలలు ఇంట్లోనే ఉంటాడు. ఇప్పుడు ఏమైంది, ఆయన రూమ్ ఆయనకి ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు నేను మొత్తంగా కింద ఫ్లోర్కి వచ్చి ఉంటున్నాను. కాసేపు వాళ్ళ దగ్గరికి వెళ్తాను, పిలుస్తారు. అంటే పిల్లలు సరదాగా ఉంటాం, అందరం బాగుంటాం, కలిసి ఉంటాం. అప్పుడైతే లోపల ఏముంటుంది, ఇంతకు ముందు వరకు నేను నా స్వేచ్ఛలోనే ఉన్నాగా, నా ఇష్టం వచ్చినట్టు ఉన్నా. నాకు కావాలంటే ఫ్యాన్ వేసా లేకపోతే తీసేసా, నాకు కావాలంటే వేసేసుకున్నా లేకపోతే తీసేసా, నాకు కావాలంటే టీవీ పెట్టుకున్నా లేకపోతే తీసేసా. అప్పుడు ఎవరు నన్ను అడిగేవాళ్ళు లేరు, నా మనసు ప్రకారం నడిచా. ఇప్పుడు పక్క వాళ్ళు వచ్చేటప్పటికి, పిల్లలే పక్క వాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళకో మనసు ఉందిగా. నా మనసు ప్రకారం వాళ్ళ మనసు ఎందుకు ఉంటుంది, వాళ్ళ మనసు ప్రకారం నా మనసు ఎందుకు ఉంటుంది? అప్పుడు అడ్జస్ట్ అవ్వాలి. నాకు తెలుసు కాబట్టి నేను అందరి దగ్గర అడ్జస్ట్ అవుతూ ఉంటా. మీరు పడుకోండి, రెస్ట్ తీసుకోండి, మీరు చూసుకోండి, సరే నేను బయట ఉంటాను, నా పని చూసుకుంటాలే అని నేను ఎక్కడికక్కడ అవాయిడ్ అవుతూ ఉంటా. లేదు వాళ్ళు అడిగితే కూర్చుంటా, చూద్దాం టీవీ సరదాగా రమ్మంటే కూర్చుంటా. కానీ అంతరంగంలో అది నేను ఎందుకు చూస్తాను? అసలు అప్పుడు నేను ఎందుకు చూస్తాను? నేను నాకు నచ్చినప్పుడు కదా చూస్తాను, నాకు నచ్చినప్పుడు కదా వింటాను, నేను ఏదైనా నాకు నచ్చినప్పుడు కదా చేస్తాను. అలా ఒకే ఇంట్లో ఉన్న ఏ ఇద్దరు కూడా ఒకేలా ఆలోచించి ఒకే సమయాల్లో ఒకే విషయాలు చేయరు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు సర్దుబాటు జీవితం. అందుకని బాగా క్లోజ్గా ఉండి దగ్గరగా ఉన్నప్పుడు ఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి చిన్నది కూడా మనకు నచ్చంది, అలసిపోయినట్టుగా ఉంటుంది, ఘర్షణగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. దానికి కారణం ఏం లేదు, మనసుకు నచ్చకపోవటం. ఇప్పుడు నేను ఇంత ప్రశాంతంగా కూర్చుంటాం అలవాటు అయిపోయింది. బయటికి రమ్మన్నారు అనుకోండి పిల్లలు, అది నాకు లోపల ఘర్షణగానే ఉంటుంది కానీ వాళ్ళతో వెళ్తాను. వాళ్ళు టీవీ చూడమన్నా లోపల ఘర్షణగానే ఉంటుంది కానీ వాళ్ళతో చూస్తాను. అలా లోపల ఆ ఘర్షణకి అలసిపోయినట్టు ఇంక సార్లు నేను చూడలేనులే, నేను వెళ్తాను, పడుకుంటానో లేకపోతే రెస్ట్ తీసుకుంటానో అలా కాసేపటికి వెళ్ళిపోతుంటాను. అదేంటి టీవీ చూస్తే కూడా అలసిపోతున్నాడు ఈయన, అదేంటి కాసేపు మాట్లాడితే కూడా అలసిపోతున్నాడు ఈయన అనుకుంటారు. కాదు, ఇష్టము లేని పని ఇది. ఆ విషయం వాళ్ళకి చెప్పలేంగా. మనసు ఎప్పుడు ఇష్టం లేని కార్యాలలో అలసిపోద్ది. ఇష్టమైన కార్యాలలో శరీరం ఎంత అలసిపోయినా మనసు ఈడ్చుకుపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బయటకు వెళ్ళి కూరగాయలు తేవాలి, కిరాణా సరుకులు తేవాలి, మందులు తేవాలి, ఏదన్నా అవసరాలకు బయటకు వెళ్ళాలి, బ్యాంకులకు బయటకు వెళ్ళాలి, వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. అలా వెళ్ళిన ప్రతిసారి నాకు బయటకు వెళ్ళడం ఇష్టం ఉండదు. ఎందుకనంటే మనసుకు అలవాటు పడిపోయింది. మనసు అలవాటు పడిపోయింది ప్రశాంతంగా ఉండటం. పైగా మళ్ళీ ఏదో ఆధ్యాత్మికత అని ఈ ఉపన్యాసాలు చెప్పుకొని శరీరం అని, మనసు అని, ప్రాణశక్తి అని, అది శరీరాన్ని దాటి మనసుని దాటి ప్రాణశక్తిలో కూర్చోండి అని మనమే చెప్పుకొని దాన్ని మోక్షం అని, ఆత్మజ్ఞానం అని అన్ని మాట్లాడుకుంటున్నప్పుడు ఊరికనే నాకు ఇష్టం వచ్చినవి అన్ని చేస్తూ కూర్చుంటే నేను ఏదో పెద్ద సాధు బొంగవుడిని అయిపోయినట్టు. ఎందుకు నేనేం లేదు, అన్ని మళ్ళీ ఇంట్లో కూడా నాకు ఇష్టమైనవి చేసుకుంటున్నా. నేనేం కళ్ళు మూసుకొని గంటలు కూర్చోవట్లే. మీకు 3 సార్లు చెప్పాను, కళ్ళు మూసుకుని నేను కూర్చోగలిగితే, ధ్యానంలో నేను అలా కూర్చోగలిగితే, ఏమీ చేయకుండా నిష్క్రియాత్మకంగా అలా కళ్ళు మూసు కూర్చోగలిగితే అసలు ఈ శీర్షికలే చెప్పేవాడిని కాదు. కూర్చోలేక 24 గంటలు ఖాళీ అయిపోయి
నిద్రపోయే సమయం తప్ప మిగిలిన సమయం అంతా ఏం చేయాలో తెలియక, ఇప్పుడు నేనేం ధన సంపాదన చేయట్లేదు, ఊరుకుని ఇంట్లో కూర్చొని తింటున్నాను కాబట్టి ఏం చేయాలో తెలియక ఈ శీర్షికలు పంచుకుంటున్నాను. ఆ మిగిలిన టైంలో టీవీలు చూసుకుంటాను. నిద్ర వచ్చే వరకు ఏదో ఒకటి చేయాలిగా, నిద్ర రాదుగా. అలానే కాసేపు ఏ ధ్యానం ఏదో చేద్దామని కూర్చుంటే నాకు నా శరీరము సహకరించదు. ఎందుకో తెలియదు. శారీరక బాధలు వస్తూ ఉంటావు, పక్కంతా లాగేయటం, కాళ్ళు నొప్పులు వచ్చేయటం, రకరకాలుగా వస్తాయి. అయితే ఇవన్నీ మళ్ళీ ఊహించుకోవాకండి. అదే అనారోగ్య పరిస్థితుల రీత్యా నాకు కొంచెం అనేక అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయి. స్పాండిలైటిస్ ఉంది, మెడ నొప్పి ఉంది ఎప్పటి నుంచో. ఎందుకంటే గతంలో పనులు చేస్తున్నప్పుడు విపరీతమైన ప్రయాణాలు, కొన్ని సంవత్సరాల పాటు విపరీత ప్రయాణాలు చేశాను. దానివల్ల స్పాండిలైటిస్, కొంచెం నడుము నొప్పులు, రకరకాల బాధలు ఉన్నాయి. ఇవన్నీ మన జీవన గమనాన్ని బట్టి వస్తాయి. అంటే నేను ఒక 30-35 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాను, బస్సుల్లోనో కారుల్లోనో, లేకపోతే రోజు రెగ్యులర్గా మోటార్ సైకిళ్ళ మీద, స్కూటర్ల మీద, అలా నిరంతర ప్రయాణమే. వాటి వల్ల శరీరం చాలా అరిగిపోయింది, అలసిపోయింది. ఇప్పుడు అది సహకరించదు అన్నిటికీ. అలాగే దానికి తోడు కొన్ని అనారోగ్యాలు కూడా ఉన్నాయి. షుగర్ ఉంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. శరీరంలో అనారోగ్యాలు కూడా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఇవన్నీ బాధ అంటే బాధ కాదు, కానీ సహకరించదు. శరీరం కూడా సహకరించాలిగా. వృద్ధాప్యం వస్తుంటే శరీరం ఎలా సహకరిస్తుంది? శరీరం సహకరించకపోవటం కూడా. ఇప్పుడు ఆయన అన్నారు, బయటకు వెళ్ళి 2-3 గంటలు ఏదన్నా పని చేయగలుగుతాను, తర్వాత పని చేయలేకపోతున్నాను, మనసు మళ్ళీ తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో పెడితే అని. ఆజ్ఞాచక్రంలో పెడితే, సహస్రార చక్రంలో పెడితే అని ఆ జ్ఞానం అంతా ఏదో నేర్చేసుకొని ఉన్నాం మనం ఆల్రెడీ. అదే ప్రాబ్లం. ఏదో మళ్ళీ ఆధ్యాత్మికత అనేది కొత్తగా ఉంది, దృష్టిని ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి. ఎక్కడ పెడతానికి ఏమి లేదు, ప్రశాంతంగా ఉండటానికే ఉంది. అదే ప్రాబ్లం. మనకేంటంటే జ్ఞానాన్ని ఎక్కువ నేర్చుకున్నాం. నేను విశ్లేషణ చెబుతున్నా, ఒక సహజంగా జీవించండి. ఆ సహజత్వంలోనే ఆధ్యాత్మికత కలిసిపోయింది. అసహజత్వం ఏం లేదు ఇక్కడ. ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టడం అనేది మీరు ఏదో అలవాటు చేసుకున్న విషయం అంతే. అక్కడ పెడితే నాకు ప్రశాంతంగా వస్తుంది అంటే అదేదో మీరు చదువుకొని ఇంతకు ముందు నుంచి అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు వెనక తిరిగి ఉంటారు, గురువులు వెనక తిరిగి ఉంటారు, బోళ్ళిని ఉంటారు. అవన్నీ మనలో బలంగా పనిచేస్తుంటాయి. కానీ శరీరము, మనసు, దాని పనితీరులు సహజంగా అలిసిపోయేలానే ఉంటాయి. ఎంతటి యువకులైనా చూడండి, ఏదో ఒకటి. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు కూడా అలిసిపోతారు. కాకపోతే వాళ్ళు అలిసిపోవడానికి సమయం ఎక్కువ పట్టవచ్చు. అలిసిపోని శరీరం ఉంటుందా అసలు? అలిసిపోని మనసు ఉంటుందా? అందుకే నిద్ర వస్తుంది. రాత్రిపూట నిద్రపోయేది ఎందుకు చెప్పండి? పని చేసినోడు, పని చేయనోడు అందరూ అలిసిపోతారు. రాత్రిపూట విశ్రాంతి సృష్టి సహజంగా పెట్టింది. అది అలసట లేని శరీరం ఉండదు, అలసట లేని మనసు ఉండదు. కానీ మనసుకు ఇష్టమైన కార్యాలు ఉన్నప్పుడు అలసట తొందరగా అనిపించదు. విసుగులోంచి, చికాకులోంచి, కోపంలోంచి, అయిష్టతలోంచి, నెగిటివిటీలోంచి వెంటనే అలసట వచ్చినట్టు ఉంటుంది. నెగిటివిటీలో వెంటనే అలిసిపోయినట్టు ఉంటుంది శరీరం కానీ మనసు కానీ. దానికి కారణం ఇష్టత లేకపోవటం అంతే. నాకు బజారీలు కూరగాయలు తేవడం, సరుకులు తేవడం, చిన్న చిన్న పనులకు కూడా ఇష్టత అనిపించదు. ఎందుకనంటే అలా వెళ్ళడానికి ఎప్పుడో 4-5 రోజులకు ఒకసారి అన్ని లిస్ట్ రాసుకొని వెళ్ళి తెచ్చుకుంటాను ఏమేం కావాలో. ఈ 4-5 రోజులు మీరు కదలలేదుగా మనసు. ఇప్పుడు పొద్దున్నే లేచాను, నాకేం పని లేదు. ఆ విషయం నా మైండ్కి తెలుసు, శరీరానికి తెలుసు. కాలకృత్యాలు తీర్చుకున్నాను, ప్రశాంతంగా కూర్చుంటాను. కూర్చోలేకపోతే ఏదో ఒకటి వింటాను. ఎంతసేపు కూర్చోగలను అంతసేపు కూర్చుంటాను. ఈ లోపల శారీరక బాధలు మొదలవుతాయి. ఎందుకంటే ఇంతకు ముందు నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ అయ్యి. అందువల్ల ఏదైనా వెంటమో చేయటమో ఏదో ఒకటి చేసుకుంటాను. ఏం చేస్తాననేది నాకు ఇష్టమైన కాలక్షేపం. అది బయటికి వెళ్ళేది కాదు, ఇంట్లోనే నాకు ఇష్టమైన కాలక్షేపం అంతే. ఇప్పుడు ఏమైంది, ఇలా వరుసగా 4-5 రోజులు కాలక్షేపం చేసుకుంటుంటే 5వ రోజున ఒక లిస్టు తయారైంది. కూరగాయలు తెచ్చుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలి, బ్యాంకుకి వెళ్ళాలి, డబ్బులు తెచ్చుకోవాలి, ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలి, ఇవన్నీ చేయాలి అని ఒక లిస్టు తయారైంది. అవసరాల లిస్ట్, ఇంట్లో వాళ్ళ అవసరాల లిస్ట్. ఇంట్లో కావాలిగా మరి, రోజు నేను తిని తాగేది అదేగా. ఇప్పుడు ఆ లిస్ట్ తీసుకొని అవన్నీ వెళ్ళి తెచ్చుకోవాలి. బయలుదేరుతాను. అప్పుడు బయలుదేరేటప్పుడు ఎప్పుడు ఇసుగ్గానే ఉంటుంది. లోపల అది అన్ని చేయాలని అనిపించదు. ఎందుకని 4-5 రోజుల నుంచి నేను చేయట్లేదు. రోజు చేస్తుంటే అలవాటు పడిపోద్ది. రోజు ఇది నేను చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మనసు అలవాటు పడిపోద్ది.
అలవాటు పడిపోయి ఇది నా కర్తవ్యం. ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా అలవాటు పడిపోయి ఉంటారు. పిల్లలు తిరుగుతూ ఉంటారు చూడండి, చదువుకుంటారు, మళ్ళీ సెలవులు వచ్చినాయి అనుకోండి తిరిగేస్తారు, సినిమాలు అంటారు, షికారులు అంటారు. అసలు పిల్లలు కూర్చోలేరు. కూర్చోంటారా, కాసేపు విశ్రాంతి తీసుకుంటారా అంటే లేదు, తిరగటంలోనే మాకు ఆనందం ఉందంటారు. ఎందుకని అప్పుడు అది అయిష్టత కాదు, ఇష్టతతో జరుగుతుంది. ఏదో ఒకటి ఎక్కడ తిరుగుతుంటే ఊరిని అలా రోడ్ల మీదకి వెళ్ళి వస్తాను, ఊరిని అలా ఏ బీచ్కో పోతాం, లేదా ఏ సినిమాకో పోతాం, మా ఫ్రెండ్స్తో తిరిగి వస్తాం. వెళ్ళి ఫ్రెండ్స్ వెళ్ళి కబుర్లు చెప్పుకుంటారు, అక్కడక్కడ తిరుగుతారు, ఆ పార్కులో రోడ్ల మీద నుంచి ఉంటారు, ఏ క్యాంటీన్లు కాడో టీలు తాగుతారు, ఏ హోటల్స్కో పోతారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను బట్టి, వాళ్ళ ఆర్థిక స్థాయిని బట్టి. కానీ ఉండరు చూడండి. అంటే ఏమీ లేకుండా ఊరికి అలా తిరగటమే పిల్లలకే కాలక్షేపం, ఏమీ లేకుండా ఇలా కూర్చోవటమే వృద్ధాప్యంలో కాలక్షేపం. అంటే శరీర శక్తి కూడా సన్నగిల్లింది. ఆధ్యాత్మికతలోకి వచ్చేటప్పటికి పిల్లలైనా మధ్య వయసు వాళ్ళైనా వృద్ధులైనా ఆధ్యాత్మికతలోకి వచ్చేటప్పటికి సాధనల పేరుతో దాన్ని కూర్చోబెడతాం. ఏ ధ్యానమనో ఇంకోటనో ఏమి చేయకుండా, అంటే తక్కువ మాట్లాడటం, తక్కువ చేయటం, ఏదైనా పనులు తక్కువ చేయటం, తక్కువ ఆలోచించడం, తక్కువ ఇలా ప్రయత్నిస్తాం, కుదిరినా కుదరకపోయినా. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 4-5 రోజులు విశ్రాంతిగా కూర్చున్నాను, 5వ రోజు 6వ రోజు బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మనసు ఏమంటది, కూర్చోవడానికి అలవాటు పడింది కదా, అందుకని ఇబ్బంది పడుతుంది. అంతే తప్ప ఇదేం పెద్ద విషయం కాదు, వెళ్తాను అన్ని తెచ్చుకుంటాను, కానీ ఇబ్బందిగానే ఉంటుంది. వచ్చినాక అలసిపోయినట్టే ఉంటుంది. ఎందుకని అలసిపోయినట్టు ఉంటుంది అంటే, ఒకటి మనసు 5 రోజుల నుంచి విశ్రాంతిగా ఉంది, 2 శరీరం కూడా 5 రోజుల నుంచి విశ్రాంతిగానే ఉంది, అంత కదల్లా. ఆ కదలికలు శరీరానికి అలసటను కలిగిస్తాయి, మనసుకే అలసటను కలిగిస్తాయి. అందుకని 2-3 గంటలు తిరిగి వచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక 2-3 గంటలు అయితే తప్ప ఆ హ్యాంగ్ ఓవర్ పోదు. హ్యాంగ్ ఓవర్ ఏంటంటే ఆ తిరిగేసిన జ్ఞాపకాలనే మనసు నెమరు వేసుకుంటూ, ఆ తిరిగేసిన అలసటని శరీర మనసులు నెమరు వేసుకుంటూ మళ్ళీ మామూలు ప్రశాంత స్థితికి రావడానికి పట్టే టైం అది. దానికి నేనేదో అజ్ఞాత చక్రం కింద పెడతాను దృష్టిని అన్నారు కదా, ఆజ్ఞా చక్రం అది. అలా ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం ఎక్కడ పెట్టక్కర్లా, ఊరుకునే కూర్చుని వస్తుంది. అవన్నీ ఊరుకునే క్రియేట్ చేశారంటే, దృష్టిని ఎక్కడ పెట్టుకోండి, దృష్టిని అక్కడ పెట్టుకోండి అని ఎందుకు క్రియేట్ చేశారంటే, ఆ దృష్టి అనేది మనసు అనేక రకాలుగా పరుగులు పెడుతుంది కాబట్టి కొంతమంది అనేక రూపధారణలు ఇచ్చి అనేక విధానాలు చెప్పి, ఆ విధానాలకని మీ దృష్టిని పెట్టుకొని ఒకే చోట ఉండడం నేర్చుకోండి, మనసును పరిగెత్తించకుండా రకరకాలుగా అనేక విధానాలు చెప్పారు. కానీ ఇవన్నీ విధానాలే, మళ్ళీ దృష్టిని అక్కడ పెట్టడం కూడా చేయటమేగా. సరే, అది తప్ప రైట్ అది వేరే విషయం అనుకోండి, అది ఎవరిష్టం వాళ్ళది, ఎన్నైనా చేసుకోవచ్చు, అక్కడ తప్పు లేదు రైటు లేదు. కానీ సహజ స్థితిలో తెలుసుకోండి, వృద్ధాప్యం వచ్చేటప్పటికి మనసు అలసిపోద్ది. ఇప్పుడు మా అత్తగారు ఉన్నారు, స్నానం చేసి వచ్చేటప్పటికి అలసిపోతారు. ఆవిడ స్నానం కూడా చేయలేరు. కొన్నాళ్ళ పాటు స్నానం చేయించడానికి కూడా పని మనుషులను మాట్లాడాం, వాళ్ళు వచ్చి చేయించెళ్ళేవాళ్ళు. భోజనం చేసి తిని కాఫీ టీలు తాగడానికి అలసిపోతారు. కొంచెం శక్తి కూడుకున్నప్పుడు చక్కగా మళ్ళీ బాగానే ఉండి అక్కడ కూర్చొని అన్ని తిని చక్కగా ఏదో టీవీ పెట్టుకొని చూసుకుంటా నిరంతరం యూట్యూబ్లో అన్ని వెంట గడుపుకుంటారు ఆ రూమ్లోనే. ఆ రూమ్ దాటి కొద్దిగా బయటకు వెళ్ళాలంటే ఆవిడ శక్తి సరిపోట్లా. మరి ఆ మనసుకు తిరగాలనే ఉంది ఆవిడకి, కానీ శారీరక శక్తి సరిపోట్లా. ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఒకటి శారీరక వయసుని దృష్టిలో పెట్టుకోవాలి. నాకు బాగానే ఉంది, నాకేం ఇబ్బంది లేదు, శారీరక వయసు నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వచ్చేయగలను, ఇలా బోడి చెబుతూ ఉంటాం. మనం బాగానే ఉందనేది మన భావనే తప్ప మనం మంచాన పడిపోలేదు తప్ప, వృద్ధాప్యం అనేది ఎప్పుడూ వృద్ధాప్యమే. యవనస్తుడు కొన్నంత శక్తి ఎందుకు ఉంటుంది, అది న్యాచురల్ స్టేట్. మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు, ఆయనకి సుమారుగా ఒక 75-80 ఏళ్ళు వచ్చేసినాయి, వృద్ధాప్యం వచ్చేసింది, అన్ని రకాల వ్యాధులు వచ్చేసినాయి. కానీ ఆయన గురువు, లక్షల మంది ఆయన ఫాలో అవుతారు, వేల మంది ఆయన వెంట నడుస్తూనే ఉంటారు. ఎప్పుడు ఆయనతో 100-200 మంది ఆయనతోనే ఉంటారు. ఆయనకి అన్ని రకాలుగా ఆ పక్కన ఉన్న శిష్యులు ఆ వృద్ధాప్యంలో ఆయన్ని చూసుకుంటూ ఉంటారు. అది గురువు గారు అన్న భావన కాబట్టి దేవుళ్ళ చూసుకుంటారు. ఆయన, నేను వృద్ధుణ్ణి అవ్వలేదు, నా శరీరమే మీకు వృద్ధాప్యంలా కనపడుతుంది, నాకు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పడానికి తన శిష్యులకి ఆయన ఏం చెప్పారంటే, ఆయన ఒక దేవుణ్ణి ప్రచారం చేస్తారు. నాకు దేవుడు 28 సంవత్సరాల యువకుడ శక్తిని నా శరీరంలో ప్రవేశపెట్టాడని చెప్పారు. ఎందుకో తెలుసా,
ఆయన విపరీతమైనటువంటి అనారోగ్యానికి గురయ్యి ఒక 20 రోజుల పాటు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మోషన్స్, వాంతులు, రకరకాల ప్రాబ్లమ్స్. ఆ మొత్తం అంతా చుట్టూ ఉన్న శిష్యులు వాళ్ళంతా సేవలు చేసి ఏదో మొత్తానికి కోలుకున్నారు. తర్వాత అప్పుడు చెప్పింది ఏంటంటే ఆయన, ఇదంతా నా శరీర శుభ్రతని శుభ్రం చేయడానికి మన భగవంతుడు, మనం పూజిస్తున్న భగవంతుడు, ఆయన ఒక దైవాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆయన నా బాడీని మొత్తం ప్యూరిఫై చేసేసారు, అందుకే నాకు వాంతులు మోషన్లు అయిపోయినాయి, నా శరీరాన్ని శుభ్రపరిచేశారు. ఇప్పుడు నా శరీరంలోకి 28 సంవత్సరాల యువకుడు యొక్కలో ఉండేటువంటి శక్తిని ప్రవేశపెట్టారు. ఏంటి ఆయన ఆ విషయం చెబుతుంది, ఎప్పుడు జబ్బులోగా చెప్పింది, అంత తగ్గిపోయి అంత బాగైపోయి మళ్ళీ మామూలుగా ఆయన పుస్తకాలు రాసి అంత ఓపిక వచ్చినాక ఆయన రెగ్యులర్ పుస్తకాలు రాస్తూ ఉంటారు. సరే శిష్యులు ఉన్నారుగా, వాళ్ళ కోసం వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, గురువు గారు కొత్త పుస్తకం ఇప్పుడు వస్తుంది అని. అలా శిష్యులు పెట్టి తిరుగుతూనే ఉంటారు, ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు. అక్కడ ఆయన చెప్పదలిచిన అంశం ఏంటంటే, నేను అసలు వృద్ధుడినే కాదు, నా శరీరం మీ గట్ట కనబడుతుంది, పళ్ళు ఊడిపోయినాయి, కంటి చూపు తగ్గిపోయింది, చెవి వెనుకిడి తగ్గిపోయింది, శరీరం ముడతలు పడిపోయింది, అన్ని రకాల నిస్సత్తువులు, నీరసాలు, జబ్బులు, వ్యాధులు అన్నీ ఉన్నాయి. ఓ గుప్పుడు మందు బిళ్ళలో ఎప్పుడూ సూట్ కేసులో పెట్టుకు తిరుగుతూ ఉంటారు. అన్ని రకాల ట్రబుల్స్ ఉన్నాయి, కడుపుకు సంబంధించినవి ఉన్నాయి, పైల్స్కి సంబంధించినవి ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. అలా తిరుగుతూ ఉంటారు. అయితే అవన్నీ ఏముంది, మామూలు చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయిగా. ఒకవేళ అవన్నీ ఉండి ఇప్పుడు నేను నా గురుత్వపు శక్తిని ఏదో దేవుడు, మరి దైవ ప్రచారాలన్నీ మహిమలు, మాయలు, అద్భుతాలు, దేవుడు మేలు చేస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడనే సిద్ధాంతం మీద నడిచేది. కాబట్టి ఇన్ని వేల లక్షల మంది నన్ను అనుసరిస్తున్నారు, నిత్యం 100 మంది నాతోనే కలిసి తిరుగుతున్నారు, నాకు శక్తి లేదనుకుంటారేమో, నేను వృద్ధుడిని అయిపోతున్నాను అనుకుంటారేమో, మరి మీ దేవుడు నేను రక్షించలేదా, నీ పళ్ళు ఊడిపోయింది, కంటి చూపు తగ్గిపోయింది, చెవి వెనుకిడి తగ్గిపోయింది, నువ్వు ముసలోడు అయిపోతున్నావు, జుట్టు ఊడిపోతుంది, మాకు కనపడతానే ఉంది, అంతా తెల్లబడిపోయింది, నీ మాట తడబడిపోతుంది, నువ్వు మనిషివి తడబడిపోతున్నావు, నువ్వు కోపం వస్తే ఒళ్ళంతా అదిరిపోతుంది, నీకు వణికిపోతున్నావు, ఇవన్నీ తెలుస్తాయి కదా. ఎందుకంటే కోపం చాలా ఎక్కువ ఆయనకి, ఆల్మోస్ట్ రోజు అందరినీ తిడతా ఉంటారు. అవన్నీ తెలుస్తాయి కాబట్టి దానికి ఆయన చెప్పేది ఏంటంటే, నాలోకి మీరు శరీరాన్ని చూస్తున్నారు, శారీరక ధర్మాలు అలాగే ఉంటాయి, కానీ మనం పూజించే మన దేవుడు గారు ఎవరున్నారో, మనం ప్రచారం చేస్తున్న దేవుడు గారు ఎవరున్నారో, మనం రక్షించే మన దేవుడు గారు ఎవరున్నారో, ఆయన 28 సంవత్సరాల యువకుడు శక్తిని నాలో ప్రవేశపెట్టారు. పైకి నేను మీకు శరీరంతో ఇలా కనపడుతున్నాను, కానీ లోపల నా వయసు 28 సంవత్సరాలే. అది ఒక పుస్తకంలో రాశారు. ఇదంతా కోలుకున్నాక, ఎందుకని అనారోగ్యాలకు ఒక కారణాన్ని చెప్పారు, నన్ను నేను శుభ్రపరచబడ్డాను అని. తర్వాత మళ్ళీ ఇంకో పుస్తకంలో రాశారు, నాకు 30 సంవత్సరాల యువకుడు శక్తి నా శరీరంలో ఉందని. మరి అప్పుడు 28 మర్చిపోయారో లేకపోతే నేనే తప్పు చెబుతున్నాను నాకు తెలియదు. ఇలా అనేక మంది. ఇంకొక గురువు గారు ఉన్నారు, ఆయన ఇంకొక మార్గం, ఆయన అసలు దేవుళ్ళ గురించి చెప్పడు, ఏదో ఇంకో మార్గం అయింది. ఆయన మొత్తం ధ్యానం చేస్తే సర్వరోగాలు నయమైపోతాయి, ధ్యానం, సూక్ష్మ శరీరయానాలు, అందులో మహిమలు, మాయలు, అద్భుతాలు, మీరు కనపడితే మీ పూర్వజన్మలు కూడా చెప్పేస్తాడు ఆయన. ఇంతకు ముందు జన్మలో నువ్వు ఫలానా ఓడివి, ఫలానా దానివని. ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ జరిగేది ఏమి చెప్పడు ఆయన, రేపేం జరుగుద్ది అసలు చెప్పడు. నీ పూర్వజన్మలు చెబుతాడు, రాబోయే జన్మలు చెబుతాడు. ఎంత తెలియగలడు చూడండి ఆయన. అయితే ఆయనకి లక్షలాది మంది ఫాలోయింగ్ ఉంది, జనం కూడా, జనానికి అదే కావాలి. ఆయన నెత్తి మీద బొచ్చు మొత్తం ఊడిపోయింది, అసలు ఏం లేదు, 4 ఎంటుకలు చివరిన ఎక్కడో ఉంటాయి, కానీ గెడ్డం పెంచుతాడు ఆయన. నెత్తి మీద బొచ్చు లేదు, గెడ్డం పెంచుతాడు ఆయన. ఆయనకి లక్షలాది మంది ఫాలోవర్స్, శిష్యులు, శిష్య సమూహం ఆయన్ని ప్రచారం చేస్తారు. మళ్ళీ ఆ శిష్యులందరినీ కూడా గురువులుగా ప్రకటించాడు ఆయన. వీళ్ళందరూ గురువులు, మీరు వీళ్ళ మాట ఏనండి అని, వీళ్ళు చెప్పినట్టేనండి. సరే వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ చిత్రం ఏంటంటే మొత్తం జబ్బులన్నీ ధ్యానంతో తగ్గిపోతాయి, ధ్యాన మహిమలు, ధ్యాన శక్తి, విశ్వశక్తి మీలోకి ప్రవేశిస్తుంది, ఇలా రకరకాలుగా చెబుతారు వీళ్ళు. ఆయనకి సుమారు 30-40 ఏళ్ల నుంచి, అంటే ఆయన చనిపోయారు, లేరు ఇప్పుడు, శరీరం వదిలేశారు ఆయన. 30-40 ఏళ్ల పైచిలుకు నుంచి ఉన్న నడువు నొప్పి అసలు ఆయనకి తగ్గల.
ఆయన చేసే ధ్యాన ప్రచారాలు, ధ్యాన మహిమలు రోజు చెప్పేది. ధ్యాన మహిమలు ఎన్నెన్ని రకాలుగా జరిగినాయి, ఎంత లాభాలు పొందారో రోజు స్టేజీల మీద చెప్పిస్తూ ఉంటారు. వేల లక్షల మంది శిష్యులు ఉన్నారు, మ్యాగజైన్లు ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ సొంతవి ఉన్నాయి వాళ్ళకి, రోజు అందులో చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు ఆలోచించిన విషయం ఏంటంటే ఆయనకి నడువు నొప్పి తగ్గల 40 ఏళ్ళ నుంచి, అది ఇంకా పెరుగుతూ పోయింది. తర్వాత ఆయనకి బీపీ, ఆ బీపీ తగ్గల, అది పెరుగుతూ పోయింది. ఆ బీపీతో ఆయన 2 కిడ్నీలు చెడిపోయి చనిపోయారు చివరిలో కూడా. అయినా దీన్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు, జనం నమ్ముతూనే ఉన్నారు. మళ్ళీ ఆయన ఎలా చనిపోయారని కూడా అందరికీ తెలుసు. కాదు, అది ఆయన్ని రక్షించుకోగలడు కాదు, ఆయనే కావాలని శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళ శిష్యులు ఇప్పుడు ఇలా నేను ఏదన్నా చెప్పినప్పుడు కూడా నన్ను తిడుతూ పెడతా ఉంటారు. నేను పేరే చెప్పలే, కానీ వాళ్ళకి అర్థమవుద్దుగా, పాప ఇందులో ఉన్నవాళ్ళకి అది అర్థమవుద్దుగా. వాళ్ళు తిడుతూ పెడతారు. ఆయన కావాలనే నడువు నొప్పిని ఉంచుకున్నారంట, ఆయన కావాలనే బీపీని ఉంచుకున్నారంట, కావాలనే కిడ్నీలు చెడగొట్టుకున్నారంట, ఆ రూపంలో శరీరం వదులుదామని ఆయన నిర్ణయించుకున్నారంట. అది ఆయన అన్నీ అయిపోయి వృద్ధుడై చనిపోయాడు ఆయన. ఇప్పుడు ఇలా ఈ విధానంలో ఎందుకు చనిపోయాడంటే ఆయనే చెబుతున్నాడు వాళ్ళ శిష్యులకి, నేను ఇవన్నీ కావాలనే ఉంచుకున్నాను, శరీరం వదిలేయాలి కదా ఎక్కడో చోట అని. ఆ శిష్యులు అంటే నమ్మిన వాళ్ళే శిష్యులు అవుతారు కదా. అందుకని వాళ్ళందరూ అవే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రచారం చేస్తూ మళ్ళీ దీన్ని నడుపుకుంటున్నారు. ఎందుకంటే దీనికి అలవాటు పడిపోయారు. మెయిన్ డబ్బు వస్తుంది, మెయిన్ ఏం లేదు, అందరూ డబ్బులు డొనేషన్లు, దాని మీద బతుకుతున్నారు వాళ్ళందరూ. ఈ వ్యవస్థ మీద వాళ్ళు బతికేలా ఆ గురువు తయారు చేశాడు ఆయన దాని మీద బతికాడు. తన ఉద్యోగం మీద మానేశాడు, దీని మీద బతికాడు. ఎలాంటి కట్టడాలు బోల్డ్ చోట్ల కట్టించేసి ఆ డొనేషన్లు కలెక్ట్ చేసి ఆయన తిరగటానికి, ఆయన బతకటానికి అంత డబ్బు ఇందులోంచే. అలా ఈ తయారయ్యే ఆయన్ని అనుసరించిన శిష్యులు కూడా అదే డబ్బులు వాడుకొని బతికేలా, ఏ డబ్బులు తీసుకొని దాని మీద ఆధారపడి బతికేలా పెట్టాడు ఆయన సిస్టమ్. అందుకని వాళ్ళు ఆ సిస్టంలోంచి బయటకు వెళ్తే ఎట్ట. ఇప్పుడు బ్యాంక్ ఉందనుకోండి, ఓ బ్యాంకుకి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తీసుకుందాం, ప్రపంచవ్యాప్తంగా ఉంది. మన దేశవ్యాప్తంగా తీసుకుందాం, ఇంచుమించు అన్ని చోట్ల, అన్ని ప్రధాన నగరాల్లోనూ, ప్రధాన పట్టణాల్లోనూ, చిన్న చిన్న గ్రామాల్లో కూడా దాని బ్రాంచ్లు ఉంటాయి. అంటే ఊరికి అనుకుందాం ఒక 10,000 బ్రాంచ్లు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ 10,000 బ్రాంచీల్లో పనిచేసే ఉద్యోగులు ఎప్పటికైనా అక్కడ ఉద్యోగం మానేస్తారా? ఎందుకు మానేస్తారు? మానేస్తే బతుకుతారు వేట. ఉద్యోగాలు చేరింది బతకడం కోసం కదా. ఈ 10,000 బ్రాంచ్లు ఏం చేస్తాయి? ప్రజల నుంచి డబ్బులు తీసుకొని డిపాజిట్ల రూపంలో తిరిగి వాటిని ప్రజలకు మళ్ళీ అప్పుల రూపంలో ఇచ్చి, అంటే డిపాజిట్ రూపంలో తీసుకున్నప్పుడు ప్రజలకు వడ్డీ ఇస్తారు, వడ్డీ ప్రజలకి తక్కువ ఇచ్చి, అప్పులు తీసుకున్న వాళ్ళకి ఎక్కువ వడ్డీకి ఇచ్చి, ఆ మధ్యలో వీళ్ళకి మిగులుతున్న వడ్డీ డబ్బులతో బ్యాంకులన్నీ నడుస్తాయి. ఇంతకంటే అందులో ఏమి చిదంబర రహస్యం లేదు అసలు. బ్యాంకులు నడిచే సిస్టమ్ ఏంటంటే ప్రజలందరి దగ్గర ముందు డిపాజిట్లు తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, ఆ తీసుకున్న దానికి వడ్డీ ఇస్తారు. తీసుకున్న దానికి వడ్డీ ₹1 ఇస్తున్నారు అనుకుందాం, అప్పిస్తారు మళ్ళీ ఇదే డబ్బులు. వాళ్ళు తీసుకొని ఏం చేస్తారు? బ్యాంకులు అక్కడ పెట్టుకొని వడ్డీ అట్టిస్తారు, వాటిని మళ్ళీ అప్పులు ఇస్తారు కావాల్సిన ప్రజలకి. అంటే ఎవరికైతే అప్పులు కావాలో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ₹1 అప్పిస్తారు. రూపాయి డిపాజిట్ తీసుకుంటే డబ్బులు దాచుకున్న వాళ్ళకి ఇస్తే ₹1 అంటే ఉదాహరణకు చెబుతున్నా, అప్పులు తీసుకునే వాళ్ళకి ఇస్తారు. మధ్యలో ఈ పావలా మిగులుతుంది కదా, ఈ పావలా మీద మొత్తం ఈ ఉద్యోగస్తులు, బ్యాంకు వ్యవస్థ అంతా నడుస్తూ ఉంటుంది, బ్యాంకింగ్ వ్యవస్థ. ఎందుకంటే ఇందులో పెద్ద చిదంబర రహస్యం అనేది అందరికీ తెలుసు, యాక్సెప్టెడ్. అది నేషనలైజ్డ్ బ్యాంకులు అంటే నేషనలైజ్డ్ బ్యాంకులన్నింటినీ గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంది. మీరు అందులో డబ్బులు వేసుకుంటే ప్రాబ్లం లేదు, మీకు ఏం ఇబ్బంది లేదు, అసలు ఇబ్బంది రానివ్వ, డబ్బులకి హామీ మేము అని. ప్రైవేట్ బ్యాంకులు ఎత్తేసిన వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. సేమ్ ఇలాగే సంస్థలు పెట్టుకొని దేవుళ్ళని, మతాలని, మార్గాలని ఎవరు ఎన్ని బ్రాంచ్లు పెట్టుకోగలిగితే అన్ని బ్రాంచ్లు పెట్టుకుంటూ ఉంటారు. అన్ని బ్రాంచ్లకి మళ్ళీ మనుషులు కావాలిగా, ఇప్పుడు మనుషులు ఉండాలిగా, అవి నిర్వహించే వాళ్ళు ఉండాలి, ఒకళ్ళు నిర్వహించలేరు. అందుకని ఆ బ్రాంచ్లు నిర్వహించే వాళ్ళందరినీ మళ్ళీ గురువుల్ని చేసేసి వాళ్ళ కింద పోస్టులు, పై పోస్టులు, ఆ పోస్టులు, బ్యాంకింగ్ వ్యవస్థలు ఎలా నడుస్తాయో, గవర్నమెంట్ వ్యవస్థలు ఎలా నడుస్తాయో సేమ్ అలాగే పెట్టేస్తే ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి, ఆ ధనానికి అలవాటు పడిపోయారు, ఆ అధికారాలకు అలవాటు పడిపోయారు, ఆ ప్రజల చేత సేవలు పొందడానికి అలవాటు పడిపోయారు.
ఇప్పుడు వీళ్ళందరూ ప్రజలందరూ ఏదో చోట పనిచేస్తూనే ఉంటారుగా. ఈ అలవాటు పడిన వాళ్ళు దాన్ని ఎప్పటికీ వదలరు. ఎందుకంటే అది సత్యమా అసత్యమా కాదు, దాని నుంచి మనకు లాభం వస్తుంది, ఆ వ్యవస్థలోంచి మనకు లాభం వస్తుంది. ఆ లాభాన్ని ఎలా పోగొట్టుకుంటాం? అందుకని ఇప్పుడు గురువు గారు కిడ్నీలు చెడిపోయి చనిపోయినా, బీపీ తగ్గకపోయినా, గురువు గారు కంటి చూపు తగ్గిపోయినా, నెత్తి మీద జుట్టు ఊడిపోయినా, పళ్ళు ఊడిపోయినా, ఏం ఊడిపోయినా అవన్నీ నమ్ముతుంది వాళ్ళ మనసు. ఎందుకనంటే లాభం వస్తున్న చోట మనసు దాన్ని అంగీకరించి తీసుకుంటుంది, ప్రశ్నించదు. ఎందుకని నా లాభం కోసం కదా నేను బతికేది. అసలు ప్రశ్న ఎక్కడ పడుతుంది అంటే నష్టం వచ్చే చోట పడుతుంది. నష్టం వచ్చినోడు ప్రశ్నిస్తూ ఉంటాడు. అందుకని చాలా మంది గురువులను వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు, మతాలు మార్చుకెళ్ళిపోతుంటారు, దేవుళ్ళని మార్చుకెళ్ళిపోతుంటారు. ఎక్కడైనా ఇంతే. అంటే ఎందుకు చదువుతున్నానంటే ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టాలి అంటే అది ఎక్కడో విన్నాం. ఇంకొక ఆయన సహస్రారంలో పెట్టమంటారు. ఇంకొకళ్ళు నాడులు ఉన్నాయి, సుషుమ్న నాడి, సుషుమ్న నాడిని ఉత్తేజపరిచి సమస్తం చేసేస్తుంటారు. ఆ విధాన క్రియలు ఉన్నాయి. ఇలాంటి క్రియలు వేలాదులు ఉన్నాయండి, సాధనా మార్గాలు. ఇవన్నీ ఆల్రెడీ పోగేసుకున్న జ్ఞానంతో మనం జీవిస్తున్నప్పుడు అసలు ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించలేము. ఎందుకంటే ఆల్రెడీ ఎవరో చెప్పినా ఫిక్స్డ్ పాయింట్లకు వెళ్ళిపోతున్నాం మనం ఏం చేద్దామన్నా. ఇప్పుడు ఆయన చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు, నేను చెబుతానే ఉన్నా. ఆయన నేను మొదలుపెట్టినప్పటి నుంచి వింటున్నారు, ఇంచుమించు ఒక 2-3 నెలల తేడాలో. అప్పటి నుంచి ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడే ఈ ప్రశ్నలోనే ఆయన అజ్ఞాత చక్రం అని పెట్టారు, ఇప్పుడు వరకు పెట్టలా. అది ఆజ్ఞా చక్రం. అయితే వీళ్ళు అందరు గురువులు వింటూ ఉంటారు, అందరు గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అదేం తప్పు కాదు, వినండి, ఎక్కడైనా వినండి, ఎవరు చెప్తే ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే భౌతికత ఆధ్యాత్మికత వేరు వేరు కాదు. మీరు ఎప్పుడైతే ఒక ఫిక్సేషన్లో ఉండిపోతారో మీరు ఎంత ప్రయత్నించినా సహజ స్థితికి రాలేరు. సహజమైనది మోక్షం, అసహజత్వంలో మోక్షాన్ని పొందలేరు. నిద్ర ఎంత సహజమో అంటే మనిషి నిద్రపోవడం ఎంత సహజమో, మెలకువ రావడం ఎంత సహజమో, మళ్ళీ మెలకువ నుంచి నిద్రకి వెళ్ళడం ఎంత సహజమో, అంత సహజంగా మోక్ష భావన వస్తుంది. అంత సహజంగా అది ఉంటుంది. దానికి అద్భుతమైన ప్రక్రియలు ఏమి ఉండవు అసలు. ఎందుకని గాఢ నిద్రా స్థితి ప్రాణశక్తి స్థితే, మోక్ష స్థితే. దాన్ని నువ్వు నిద్రాస్థితిగా భావించుకుంటున్నావు. అది సృష్టి సహజంగా ఏర్పాటైనటువంటి నీ శారీరక ప్రక్రియ. అదే ప్రక్రియని నువ్వు మెలకువలో అభ్యాసం చేత ప్రశాంతంగా ఉంటావు నేర్చుకోవాలి. అంటే నిద్రలో ఎంత ప్రశాంతంగా ఉంటావు అంటే శరీర భావాన్ని వదిలేస్తావు, మనోభావాన్ని వదిలేసి హాయిగా నిద్రపోయానంటావు. ఇప్పుడు నిద్రపోయానని చెబుతుంది ఎవరు? నిద్రపోయానని చెప్పేవాడు నిద్రపోడుగా. నిద్రపోయానని చెబుతున్నవాడు నిద్రపోతున్న వాడిని గమనించినవాడు. లేకపోతే నిద్రపోయానని ఎలా చెబుతాడు? అంటే ఒక నిద్రపోయిన వాడు లోపల ఎప్పుడూ ఉన్నాడు, అదే ప్రాణశక్తి, అదే నేను నిద్రపోయిన వాడు ఎవడు? నాలో శరీరము మనస్సులు రెండు. శరీరంగాడు నిద్రపోయాడు, మనసుగాడు నిద్రపోయాడు. ప్రాణశక్తి గాడు నిద్రపోవట్లేదు, ఆడు మేలుకొనే ఉంటాడు. ఆడు నిద్రపోతే మూడు ఎగిరిపోతాయి. ప్రాణశక్తి గాడు నిద్రపోయాడు అనుకోండి, శరీరం ఎగిరిపోద్ది, మనసు ఎగిరిపోద్ది, ప్రాణశక్తి ఎగిరిపోద్ది, నిద్రపోయాడుగా. అసలు ప్రాణశక్తికి నిద్రే లేదు, అది శాశ్వతత్వం. దానికి మన స్థితిగతులు మార్పులు ఉండవు. స్థితిగతుల మార్పులు మనసుకి శరీరానికి ఉంటే ప్రాణశక్తి స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది. అదే తెలుసుకోమంటున్నారు. అది చదువుకుంటే తెలుసుకోగలుగుతాం. కాబట్టి అది మనం మెలకువలో ఇప్పుడు మనం చేసేది ఏంటి? నిద్రలో ఏం జరుగుతున్నదో గమనించుకొని దాన్ని మెలకువలో మనం స్వప్రయత్నంతో సాధన చేస్తాం. శరీర స్థితిని దాటగలనా, శరీరాన్ని మర్చిపోగలనా అని కూర్చొని ధ్యానం. అదే ధ్యానం అంటే శరీరం ఎరుకని మర్చిపోగలనా, వదిలేయగలనా, తర్వాత మనో ఎరుకని వదిలేయగలనా, మర్చిపోగలనా. దానికి ఎన్ని సంవత్సరాలైనా పట్టవచ్చు. ఎందుకని? ఇంతకు ముందు మనం ఆ సాధన చేయలేదు కాబట్టి. సహజంగా మన రోజువారీ జీవితంలో మనం చేసేటువంటి పనులేంటి? శరీర సంబంధమైన జీవితమే. మెలకు వచ్చింది, శరీరం నేనన్న భావన. కాలకృత్యాలు తీర్చుకుంటున్నాం, శరీరం నేనన్న భావన. కాఫీ తాగాం, టీ తాగాం, శరీరం నేనన్న భావన. టిఫిన్లు తిన్నాం, శరీరం నేనన్న భావన. వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళి ధన సంపాదన చేసుకుంటున్నాం, శరీరం నేనన్న భావన. ఇంట్లో కుటుంబ సభ్యులందరితో మాట్లాడుతూ చక్కగా వాళ్ళతో గడుపుకుంటున్నాం, శరీరం నేనన్న భావన. ధన సంపాదనతో సినిమాలు, షికార్లు, ఇంటికి కావలసిన వస్తువులు అన్ని రకాలు కొనుక్కుంటున్నాం, అన్ని రకాలు ఆనందిస్తున్నాం, అన్ని రకాలు ఆ ధనంతో
మనకి ఏమేమి సమకూరుతాయో అన్ని సమకూర్చుకుంటున్నాం. ఇదంతా శరీర సంబంధిత భావన. శరీర సంబంధ భావాన్ని పెంచుకుంటున్నాం. అసలు జీవించటం అంటేనే శరీర సంబంధ భావాలు పెరుగుతూ ఉంటాయి. ఇంతే జీవితం. రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి గాఢ నిద్రలోకి వెళ్లే వరకు మనం చేసే ఏ పనైనా శరీర భావాన్ని పెంచుతుంది. అంటే నేను శరీరం అనే భావాన్ని బలపరుస్తుంది. ఎందుకు నిజంగా శరీరానికి అవసరాలు ఉన్నాయి కనుక ఆ భావాన్ని అది బలపరచడం కూడా కరెక్టే. అలాగే మనోభావాలు, శరీర కదలికల్లో మనోభావాలు బలపడుతూనే ఉంటాయి, మనసు బలపడుతూనే ఉంటుంది. ఎందుకంటే శరీరంతో ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ద్వారా పొందిన ఫలితము, ఆ ఫలితము నుంచి వచ్చిన అనుభవము, దాన్ని అనుభవించినప్పుడు వచ్చిన అనుభవము, ఇవన్నీ మనసుగా మారిపోతూ ఉంటాయి. అంటే ప్రతిరోజు మెలకువ నుంచి గాఢ నిద్ర వరకు శరీర మనోభావాలే బలపడుతున్నాయి, పెరుగుతున్నాయి. ఇది సహజ జీవితం. ఇందులో సాధన ఏం లేదు, ఇదే జీవితం. ఇప్పుడు దీనికి అగైనెస్ట్ మనం సాధన చేస్తున్నాం. ఏంటో సాధన? మన జీవితంలోనే ఇంకో భాగం ఉంది, నిద్ర అనే భాగం. అక్కడ శరీర మనస్సులు ఉండవు, శరీర మనస్సులే నిద్రపోతాయి. ప్రాణశక్తి స్థితి ఒకటి ఉంటుంది. ఎందుకంటే మనలో ప్రాణం ముందు కనుక. చనిపోయిన శవంలో ప్రాణశక్తి స్థితి ఉండదు. శరీరం పోయింది, మనసు పోయింది. ఎందుకని ప్రాణశక్తి లేనప్పుడు ఇంకా అది పనిచేయదు. కాబట్టి నిద్రలో మనం ప్రాణశక్తి స్థితిలో ఉంటాం. ఇప్పుడు ఈ ప్రాణశక్తి స్థితిని మెలకువలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం చిన్నప్పటి నుంచి చేయలేదు కనుక ఇప్పుడే చేస్తున్నాం కనుక అది కొత్తగా ఉంది తప్ప అది ఏదో అసహజమైనది, అసాధారణమైనది, అద్భుతమైనది, ఎక్కడి నుంచో ఏదో కొత్తగా పొందేది అసలు కాదు. ఇప్పుడు నేను శరీరం అనుకుంటున్న శరీరాన్ని నిలిపి ఉంచింది, నేను మనసు అనుకుంటూ మనసుతో కదులుతున్నటువంటి, మనసుతో శరీరాన్ని కదుపుతున్నటువంటి మనసును నిలిపి ఉంచింది. ఈ రెండూ ఉండటానికి ఆధారంగా ఉన్నది ప్రాణశక్తే. కాబట్టి ఆ ప్రాణశక్తి స్థితి మనం బ్రతికున్నంత వరకు శరీర మనస్సులను కదుపుతూ ఉంటుంది. జీవితంలో ఒకవేళ ప్రాణశక్తి స్థితిని మనం తెలుసుకున్నా కూడా శరీర మనస్సులు ఉంటాయి. శరీరం శిథిలమైపోయే వరకు, మరణించే వరకు ఆ స్థితులను తప్పించుకోవడం కుదరదు. ఎక్కువో తక్కువ చేస్తూనే ఉంటాం. అయితే శరీరము మనసు ఎప్పుడైతే ఉన్నాయో అవి అలిసిపోతూ ఉంటాయి. అవి సహజం. ఎవరికైనా, ఎంతటి యవ్వనంలో ఉన్న బలవంతుడికైనా అలిసిపోవటం అనేది ఉంటుంది. కాకపోతే స్థాయి, కొంచెం ఎక్కువ కష్టపడిన వాళ్ళు, కొంచెం తక్కువ కష్టపడేవాళ్ళు. కొందరు తొందరగా అలిసిపోతారు, కొందరు ఎక్కువసేపు అలవకుండా ఉండగలుగుతారు. కానీ అలిసిపోవటం అనేది కామనం. అలిసిపోవటం అనేది శరీరానికి ఉంది, మనసుకే ఉంది. అందుకే అసలు రోజులో నిద్ర వస్తుంది. నిద్ర అనేది శరీర మనస్సుల అలసటను తీర్చడానికి వచ్చేదే. ఇది మనం వృద్ధాప్యానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే శరీర మనస్సులు వృద్ధాప్యానికి వెళ్ళిపోయినాయి. శరీరం వెళ్ళిపోయిందంటే మనసు కూడా వెళ్ళిపోయినట్టే. ఎందుకని? శరీరం కదలలేనప్పుడు మనసు ఏం చేయలేదుగా. అందుకని మనకు ప్రతి చిన్నదానికి విసుగ్గాను, కోపంగాను, మన శక్తి లేనట్టుగాను, ఆసక్తులు అయిపోయినట్టుగాను, ఓపిక లేనట్టుగాను అనిపిస్తూ ఉంటుంది. అయితే అయిష్టతతో చేస్తున్నప్పుడు అది బాల్యంలోనూ ఉంటుంది, యవ్వనంలోనూ ఉంటుంది, వృద్ధాప్యంలోనూ ఉంటుంది. మనసు అయిష్టతతో ఏ పనులు చేసినా తొందరగా అలిసిపోయినట్టు ఉంటుంది. అవే నెగిటివ్ గుణాలు. కోపతాపాలు ప్రదర్శించడం, విసుగు చికాకులు ప్రదర్శించడం, ఓర్పు లేకపోవడం, డిప్రెషన్లకి గురవడం, ఇదంతా కూడా, ఈ అలసట అంతా కూడా అయిష్టతలోంచి వస్తుంది. ఒకవేళ ఇష్టత ఉన్నా ఎంతసేపటికైనా అలిసిపోవడం అనేది అయితే జరుగుద్ది. ఇష్టత ఉంది, ఒక సినిమా చూస్తాం. బాగా కుర్రోళ్ళు అనుకోండి ఎమ్మటెమ్మటే ఇంకో సినిమా చూస్తారు. ఇంకా బాగా పెద్దోళ్ళు అనుకోండి ఇంకో సినిమా చూస్తారు. రోజుకు 3-4 సినిమాలు చూస్తారు. అప్పుడైనా అలిసిపోతారు. ఇక చాలని వచ్చి పడుకొని మొత్తం ఈ 4 సినిమాల వారిడి 12 గంటలు 24 గంటలు నిద్రపోతారు. అలా జరుగుతూనే ఉంటుంది. కాసేపు మనం ఒక చోట దాన్ని బ్యాలెన్స్ చేసి ఆపితే దాన్ని ఈక్వలెంట్గా ఇంకో చోట నిద్రపోతాం. అంతే, ఏం లేదు. అంత రెస్ట్ ఇస్తాం. ఇప్పుడు వృద్ధాప్యంలో మనం మాట్లాడుకుంటున్నాం. ప్రశ్న అడిగిన సోదరుడు 70 ఏళ్ళు, 65-70 మధ్యలో. నేను అసలు 55 నాకు అలవాటైపోయి స్థిరంగా కూర్చున్నటువంటి, ఇంట్లో కూర్చుంటున్న మనసుకి ఏ కొత్త కార్యమైనా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అది ఇబ్బంది ఏం కాదు, వెళ్ళి చేసుకుంటా ఉంటే చేసుకుంటాం, వస్తాం. కానీ రెస్ట్లో బాగుంటుంది. అలా చక్కగా శరీరం కదలటం లేదు, రెస్ట్గా కూర్చోబెట్టాం. మనసు కదలటం లేదు, రెస్ట్గా కూర్చోబెట్టాం. ఇప్పుడు కదిపిన కాడి నుంచి ఏమవుద్ది? అనేక మంది కనపడతారు. అందులో నచ్చటాలు ఉంటాయి, నచ్చకపోవటాలు ఉంటాయి. మనకిష్టం వచ్చినట్టు ఉంటుందా? ఒకసారి ఇల్లు దాటి బయటికి వెళ్ళామంటే. ఇంట్లో కూడా మన కుటుంబ సభ్యులతో లేనప్పుడే మనకి ఇష్టం వచ్చినట్టు ఉంటుంది.
మళ్ళీ మన కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టాలు చెబుతారు, అవి మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, అక్కడ అసంతృప్తి ఏర్పడతానే ఉంటది. ఎప్పుడైనా అసంతృప్తి అనేది ఏర్పడుతుంది, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని సర్దుకోవటం అనేది వేరు, కానీ అసంతృప్తి ఏర్పడకుండా ఉండదు. అసంతృప్తి ఏర్పడినప్పుడల్లా అసక్తతగా ఉంటది. అది వృద్ధాప్య స్థాయిలో ఎక్కువ ఉంటది, ఎందుకని శారీరక బలహీనత వలన మనోబలహీనత కూడా కలిసిపోద్ది అందులో. శరీరానికి కనపడినప్పుడు కంటి చూపు తగ్గిపోయింది, మనసు ఎక్కడి నుంచి వస్తుంది? చెవి శబ్దం, చెవి వెనుకిడి తగ్గిపోయింది వృద్ధాప్యంలో, మనసు ఎక్కడి నుంచి వింటది? అలా శారీరక శక్తి తగ్గిపోతున్నప్పుడు శరీరం ద్వారా మనసు ఆ క్రియలు చేయించుకోలేదుగా, మనసు శరీరం ద్వారా. అందుకని మనోశక్తి కూడా తగ్గిపోయినట్టు. యాక్చువల్గా తగ్గదు, కోరికలు బలంగా ఉంటాయి, కానీ శరీరం ఎప్పుడైతే చేయలేదో అప్పుడు అసక్తతగా ఉంటుంది. అందుకని వృద్ధులు చాలా మంది పాపం బాధపడతా ఉంటారు కూర్చొని, గతపోయాన్ని నెమరేసుకొని అప్పుడు అలా చేశాను, ఇప్పుడు ఎలా చేశాను, ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా జోలికి ఎవరు రావట్లేదు, అందరూ నా మీద ఆధారపడి బతికిన వాళ్ళే, వీళ్ళందరికీ బోర్డు చేశాను, ఇప్పుడు నేనేం చేసుకోలేకపోతున్నాను, వాళ్ళు నాకు చేయట్లేదు, రకరకాల బాధలకు గురవుతూ ఉంటారు. కానీ అసలు దేన్నైనా అంగీకరించుకుంటూ పోవటమే అది ఉన్న సత్యం. ఏ స్థితిలో అయినా ఆ స్థితిని అంగీకరించుకోవటమే. ఇప్పుడు ఆధ్యాత్మికత అనగానే ఏంటంటే, సహజంగా ఆధ్యాత్మికత ఇటువంటివి సాధనలు వచ్చేటప్పుడు ప్రశాంతంగా ఉండటం, మనశ్శాంతిగా ఉండటం. ఇప్పుడు దేవుడు భక్తికి సంబంధించినవి అయినా అక్కడ దేవుడు ఎక్కడున్నాడు? నీ ఇష్టం వచ్చినవి చేసుకొని నువ్వు ఆనందపడతావు. అంటే నీ మనసుకి ఏమి ఇష్టమో అవి చేసుకు ఆనందపడతావు తప్ప, నువ్వు చేసిందల్లా దేవుడు ఎలా ఎందుకు చేసావు, ఇలా ఎవడు చేయమన్నాడు నిన్ను, ఎలా ఎవడన్నా చేయమని చెప్పాడా, నేను ఎలా చేయమన్నానా, అసలు నాకు ఇది ఇష్టమని నీకు తెలుసా అని ఎదురుగా కూర్చొని దేవుడు అడుగుతున్నాడు అనుకోండి, అప్పుడు నువ్వు అవి చెయ్యు. ఎందుకంటే నీ మనసుకు కూడా అసంతృప్తి వస్తుంది. అందుకే మనుషులతో పడతల్లా, అందరికీ దేవుడితో పడుతుంది. ఎందుకంటే దేవుడు మంచోడని కాదు, దేవుడు మాట్లాడ్డని. దేవుడి అభిప్రాయాలు నీకు తెలియదు, నీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా దేవుడు చెప్పడం. కాబట్టి దేవుడు అందరికీ సౌలభ్యం. ఎందుకంటే నీ ప్రతిబింబాన్ని నువ్వు అద్దంలో చూసుకున్నట్టే, అంతే. నువ్వు అద్దంలో చూసుకొని మాట్లాడుకుంటున్నావు, ఎవరు ఆపుతారు నిన్ను? నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు. దేవుడు తిరిగి నీకు రిప్లైలు ఇవ్వడం, దేవుడు తిరిగి నీకు చెప్పడం ఇలాంటివి ఉండవుగా. అందుకని దైవ మార్గాలలో అన్నీ బాగుంటాయి. ఒకవేళ దైవ మార్గాలను నడిపేటువంటి మత ప్రచారకులుగా మత పెద్దలు గురువులు ఉండి వాళ్ళు చెబుతున్నారనుకో, వాళ్ళు ఆల్రెడీ పుస్తకాల్లో రాశారు ఏంటంటే ప్రశ్నించకూడదు. మతం అంటేనే ప్రశ్నించకూడదు, నమ్మాలి. మతం అంటేనే నువ్వేం అడగకూడదు, మేము చెప్పింది వినాలి. ఒకవేళ నువ్వు అడిగితే ఎలా అడగాలి? నేను అమాయకుడిని, నేను అమాయకురాల్ని, నాకేమీ తెలియదు, అసలు నాకేమీ రాదు, మీరు నేను ఎలా నడవాలో ఎలా బతకాలో చెప్పండి, మా ఇంట్లో కూడా నేను ఎలా చేసుకోవాలి, మా ఇల్లు ఎలా చక్కదిద్దుకోవాలి, మా ఆయనతో కాపురం ఎలా చేయాలి, మా ఆవిడతో కాపురం ఎలా చేయాలి, మా పిల్లల్ని ఏ చదువులు చదివించాలి, మా కుటుంబాన్ని ఎలా పెంచుకోవాలి, మాకు వచ్చే ఆదాయం ఎంత, మా వనరులు ఎంత, మా వసతులు ఎంత అని లిస్ట్ వాళ్ళకి ఇస్తే అందులో దక్షిణలు వాళ్ళకి ఎంత చెల్లించాలో అది చెప్పేసినాక మిగిలినటువంటి భాగంలో మీరు ఎలా బతకాలో వాళ్ళు చెబుతారు. అది కూడా మీరు అలాంటివి అడగాలి, అంతే తప్ప మళ్ళీ ప్రశ్నించకూడదు. చెబుతున్న మీకు ఇప్పుడు దేవుడు రక్షిస్తాడు కదా, మీరు మరి మీకు రక్షణ లేదేంటి, మీకు అనారోగ్యాలు వచ్చినాయేంటి, మీకు బాధలేంటి, మీకు కష్టాలేంటి, మీ కుటుంబం నాశనం అయిపోయిందేంటి, మీకు విచ్ఛిన్నం అయిపోయారేంటి, మీకు సమస్యలు వచ్చినాయేంటి, ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. ఆ దేవుడు మీతో మాట్లాడేవాడు మాతో ఎందుకు మాట్లాడవు? మీరు పవిత్రులేనా, మేము అపవిత్రులమా, మీలో పవిత్రత ఏంటి, మాలో అపవిత్రత ఏంటి, ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. మతము అంటే నమ్మకము, ప్రశ్నించుకో. కాబట్టి ప్రశ్నించిన చోట నీకు బాధ లేదు, నమ్ముకుంటూ వెళ్ళిపోయావు. ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే తప్పు. కాబట్టి వాళ్ళు చెప్పింది నేను ఇంటికి వచ్చేసి ఆహా ఇక్కడ ప్రశ్నించకూడదు కదా, అందుకని ఆనందంగా నేను ఇప్పుడు దైవీ కార్యంలో పాల్గొని పుణ్యం సంపాదించుకొచ్చానంటావు. ఒకవేళ మత పెద్దలు గురువులు బతుకన్న వాళ్ళతో నువ్వు తిరిగితే. లేదా అసలు దేవుడు అనుకో, గొడవే లేదు, దేవుడు నిన్ను తిరిగి ఏమీ అడగడు. దొంగను కూడా దేవుడు ఏమీ అడగడు. దొంగతనాలకు వెళ్ళేవాళ్ళు కూడా దేవుడికి మొక్కుకొని దండాలు పెట్టుకొని అనేక చోట్ల ఆచార సాంప్రదాయాలు ఎక్కడెక్కడో రకరకాల సినిమాల్లో చూపిస్తారు. ఓ సినిమాలో చూపించారు, ఎక్కడో దేవుడికి బలిచ్చి మరి వెళ్తారు, కోళ్లు కోసి కొబ్బరికాయలు కొట్టి, ఏది దొంగలందరూ మమ్మల్ని రక్షించమని. వాళ్ళనే ఏమండి దేవుడు, ఒరే దొంగతనాలు చేయటం ఏంటని అడగడు దేవుడు. ఎందుకని? దేవుడు నీకు తిరిగి రిప్లై ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు నువ్వు దేవుడిని అసలు పూజించవు. దేవుడు నిన్ను ప్రశ్నించడం మొదలు పెట్టినప్పుడు నువ్వు అసలు దేవుడినే పూజించవు, మతంలోకి వెళ్ళవు. దేవుడు నిన్ను నీ తప్పులన్నీ ఎత్తి చూపించి ఇదేంటి అదేంటి అని నీ ఇంట్లో వాళ్ళలాగా మాట్లాడినప్పుడు, నీ స్నేహితుడిలాగా మాట్లాడినప్పుడు, నీ పక్కింటోళ్ళలాగా మాట్లాడినప్పుడు, ఎదుటి మనిషిలాగా మాట్లాడినప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళవు. అలా మాట్లాడితే నువ్వు గురువులు, మహాత్ములు, మత పెద్దల దగ్గరికి కూడా వెళ్ళవు.
కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ప్రశ్నించకూడదు, వాళ్ళంతా పవిత్రులు, వాళ్ళంతా దైవ జీవితం గడుపుతున్న వాళ్ళు దైవజనులు, కాబట్టి ఆ దైవ జీవితం గడుపుతున్న ఆ దైవ దూతలు, ఆ దైవజనులు, ఆ దైవ సంబంధిత మార్గాలలో ఉన్న దైవ పెద్దలు, దేవుడు దొరుకు పెద్దలాళ్ళు నువ్వు ప్రశ్నించకూడదు. వాళ్ళు చెప్పింది వెళ్ళిపోవాలంటే నువ్వు దాన్ని నమ్మావు కనుక అసలు ప్రశ్నించడం అనే ప్రశ్నే నాకు లేదు. అక్కడ కూర్చోవటమే, వాళ్ళు చెప్పింది వినటమే, ఆ ప్రదేశానికి వెళ్ళటమే, అక్కడ ఏదో ఒకటి చేయటమే నాకు పుణ్యం వచ్చేసింది, నేనేదో లాభం పొందేశాను. ఆ ఏదో లాభం నాకేంటో తెలియదు, కానీ ప్రశ్నించకూడదు కాబట్టి, ప్రశ్నించదు కాబట్టి మనసు అక్కడ ఆగిపోద్ది, కాబట్టి ప్రశ్నించకూడదనే విశ్వాసాన్ని మనసు పెట్టుకుంది కాబట్టి ఒకవేళ సంశయాలు వచ్చినా దాన్ని అణగదొక్కేస్తాం కాబట్టి అక్కడ హాయిగా ఉంటుంది. ఇలాంటి ఉపన్యాసాలు వింటున్నప్పుడు కూడా హాయిగా ఉంటుంది. ఇప్పుడు నేను చెబుతున్నా, మీరు వింటున్నారు, చాలా మందికి హాయిగా ఉంటుంది. ఎందుకనంటే ఏమీ చేయక్కర్లేదు, అలా కూర్చోవటం, చక్కగా వినటం, ఇంట్లో వాళ్ళకి చేయవలసిన బాధ్యతలు ఏమి లేవు, పైగా నేనేదో అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన చేసేసుకుంటున్నానని మీకు అనిపిస్తుంది. చెబుతున్న నేను పెద్ద ఆధ్యాత్మిక విషయాలు ఏదో చెప్పేస్తున్నాను, అందుకని అందరూ బాగుపడిపోతారు, అందరికీ మేలు జరిగిపోతుంది, నాకు కూడా మేలు జరిగిపోతుంది, నాకు మననం అయిపోతుంది, నేను ఇది కాలక్షేపంగా పెట్టుకున్నాను, ఇది నా సత్కాలక్షేపము అని నాకు నేను చెప్పుకుంటాను. కానీ ఇక్కడ ఎవరు బాధ్యత లేదుగా, ఇంకొకళ్ళు ఎవరు లేరుగా. మొన్న నేను దేవుడికి సంబంధించినటువంటి ఒక కథ పెట్టాను, అంటే కల్పిత కథని ముందే చెప్పాను. దేవుడు మనిషికి ప్రత్యక్షమైతే మాట్లాడుతూ ఉంటే, అంటే దేవుడు నాతో నా పక్కనే ఉంటే అని ఒక శీర్షిక కథలో చెప్పాను. ఆ కథకి ఒక అతను కామెంట్ పెట్టాడు. ఏంటో తెలుసా కామెంట్? మరి ఆయనకి ఏమర్థమైందో, ఒరే జఫా, నువ్వు వీళ్ళని మిగిలిన వాళ్ళందరినీ కూడా క్రిస్టియానిటీలోకి పంపించేస్తావా ఏంట్రా జఫా అని పెట్టాడు. ఒకటి కాదు, 2 సార్లు 3 సార్లు పెట్టాడు. ఆయనకి ఏమర్థమైందంటే నేను దేవుడు కథలు చెప్తుంటే ఇవన్నీ కూడా హిందుత్వాన్ని తగ్గించి క్రిస్టియానిటీని పెంచుతున్నట్టుగా ఆయనకి అర్థమైందేమో, ఆయన అలా పెట్టాడు. ఏం చేయండి నేను? అయితే అలాంటి కామెంట్లు విన్నప్పుడు నవ్వుకుంటారా ఎవరన్నా? నవ్వు వస్తుందా? అలానే కోపం వచ్చిందంటే కోపం రాలా, ఆయనకి అలా అర్థమైంది. ఆయనకి ఇది ఈ మార్గంలో లేడు, అసలు ఆయన ఎందుకన్నాడో కూడా నాకు తెలియట్లే. పైగా నేను ప్రతి శీర్షికలో చెబుతాను, నేను సామాన్యుని, నన్ను పట్టించుకోబాకండి బాబు, నేను అతి మామూలు మనిషిని. కానీ పబ్లిక్ ప్లాట్ఫారంలోకి ఎప్పుడైతే వచ్చామో ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. గతంలో కూడా చాలా మంది మాట్లాడారు. ఇది విషయం కాదు. ఇప్పుడు ఎవరైనా ఒరే జఫా ఇలా చేసే అన్నాడు, బాధగా ఎందుకు ఉండదు? అది మంచి పని అయినా బాధగానే ఉంటుంది. కానీ బాధపడి ఏం చేయను? ఇప్పుడు అతన్ని ఏం చేయను నేను? ఏమన్నా దానికన్నా అర్థం ఉందా? అలా ఉంటారు. ఎందుకని నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడుతున్నది. నేను అక్కడికి వినబాకండి, నేను సామాన్యుడిని, నన్ను క్షమించండి, వదిలేయండి అన్నా ఆయనకు ఇంకోలా అర్థమైంది. అది మనం గొప్పది అనుకోని, ఇప్పుడు నేను గొప్పది, నాకు సత్కాలక్షేపం మననం అనుకోనే చెబుతున్నాను. మీరు అందుకే వినేవాళ్ళు, నచ్చిన వాళ్ళు వింటున్నారు. మరి నచ్చనాయని విన్నప్పుడు అన్నాడు, ఒరే జఫాగా సొల్లువాగుడు అంతా ఏంటిరా అన్నాడు. అంతే, అనాదిగా జరుగుతుంది. దేవుళ్ళనే తిట్టుకుంటున్నాయి, మతాలను తిట్టుకుంటున్నాయి. ఈ మతం ఆ మతాల దేవుడిని తిట్టుద్ది, ప్రతి మతం కూడా ఇతర మత దేవుడిని తిడతారు, ఇతర గురువుల్ని తిడతారు. రకరకాలుగా తిడుతున్నారంటే ప్రోత్సహించే వాళ్ళు ఎవరా? మత పెద్దల గురువులేగా. అందుకని మీరైనా నేనైనా ఏదో ఘనకార్యం చేస్తున్నామని అనుకోబాకండి అసలు. ఇప్పుడు ఆయన నన్ను జఫా అని తిడితే పెద్ద విశేషమైన బోల్డ్ తిడుతున్నారు. అవన్నీ ప్రపంచంలో ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. అక్కడ సబ్జెక్ట్ అది కాదు. ఆధ్యాత్మికత ఒక గొప్ప విషయం కాదు. అలానే శరీరం శక్తి సన్నగిల్లిపోతున్నా కూడా నేనేదో గొప్పగా ఉండిపోతాను, మన బలహీనత శరీర బలహీనతలు రాకుండా ఉంటాయి. ఆజ్ఞా చక్రంలో నిలపడం, సహస్రార చక్రంలో నిలపడం, ఇలా ఎవరో చెప్పిన విషయాలకు ఫిక్స్ అయిపోకండి. ఎక్కడ నిలపటాలు లేవు. ప్రాణశక్తి శరీరం అంతా ఉంటది. మీరు ఆజ్ఞా చక్రంలో మనసును నిలిపితే కింద కాళ్ళు చేతులు ఎలా పనిచేస్తాయి? ఊరికనే మిమ్మల్ని ఒక స్థిరత్వం కోసం ఏర్పాటు చేయబడిన వ్యవస్థ అని చెప్పాను. ఒక దాని మీద ఏకాగ్రత, శ్రద్ధ, దృష్టి పెట్టుకుంటే మనసు కదలకుండా ఉంటుందని. ఇప్పుడు చదువు చెప్పే చోట కూడా శ్రద్ధగా వినరా, ఏకాగ్రతగా వినరా, ఎందుకురా దిక్కులు చూస్తావు, నువ్వు శ్రద్ధగా చదవట్లేదు, అందుకే నీకు చదువు సరిగ్గా రావట్లేదని స్కూల్లో కూడా కొడుతుంటారు. అంటే ఆ చెప్పే విషయం మీదే దృష్టి పెట్టు, ఆ చదివే విషయం మీదే దృష్టి పెట్టు అని. దాన్ని ఏకాగ్రత, శ్రద్ధ అంటారు. దానికి అనేక మంది మహాత్ములు అనేక విధానాలు ఏర్పరిచారు, కానీ అనేక విధానాలు మీ శరీరంలో ఉండవు. ఉన్నాటిని పోల్చి చెబుతున్నారు అంతే. శరీరము, మనసు, ప్రాణశక్తి ఇంతే. దీన్ని ఎన్ని లక్షల రకాలుగా చెప్పుకున్నా
అవన్నీ ఊరుకునే నీకు చెప్పటానికి, మనకు అర్థం అవ్వటానికి చెప్పబడిన విషయాలే తప్ప సహజత్వము సాధారణత్వమే సృష్టి మొత్తం నడుస్తూ ఉంటుంది. కాబట్టి సహజంగా ఎవరైనా అలసిపోతాం, ఎవరికైనా అలసట అనేది ఉంటుంది, ఎంతటోళ్ళకైనా ఉంటుంది. అది వృద్ధాప్యంలో తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇంకా వృద్ధాప్యానికి వెళ్తే మా ఇంట్లోనే వృద్ధులు అసలు కదలలేరు, నడవలేరు, చూడలేరు. భక్తులేళ్ళు. మా అత్తగారు మహాభక్తురాలు, ఆవిడ గురువులతో సాగింది. ఆవిడ యవ్వనంలో ఉన్నప్పుడు ఎంతో మంది గురువులు ఆవిడని స్టేజీలు ఎక్కించి ఉపన్యాసాలు చెప్పించుకొని ఎంతో మంది దేవుళ్ళ మీద ఎన్నో రచనలు చేసి, గురువుల మీద ఎన్నో రచనలు చేసి, ఇప్పుడు వృద్ధాప్యంలో కదలలేని స్థితిలో ఉన్నప్పుడు మా ఇంట్లో దింపి వెళ్ళిపోయారు. ఆ దేవుళ్ళు, ఆ గురువులు, వాళ్ళ పిల్లలు అందరూ తీసుకొచ్చి అల్లుడింట్లో దింపి వెళ్ళిపోయారు. మరి ఈవిడ సేవలు చేసిన గురువులు ఆవిడనేం చోట్ల, ఆ దేవుళ్ళు ఆవిడనేం చోట్ల, వాళ్ళ పిల్లలు ఆయనేం చోట్ల, కొడుకు కూడా తెచ్చి ఇక్కడ దింపి వెళ్ళిపోయాడు. చూసేవాడు ఒకడు ఉన్నాడు, ఆడు చూస్తాడు, అందుకని అందరూ అక్కడ దింపేశారు. ఇప్పుడు ఈ గురువులు మహాత్ములు ఆవిడతో ఎంతసేపు పని, ఆవిడ తిరగగలిగి స్టేజీలు ఎక్కి ఆవిడ చెప్పగలిగి రాయగలిగితే అంతసేపు పని. ఇప్పుడు ఆవిడ రాసినవన్నీ ఉపయోగించుకుంటున్నారు, కానీ ఆవిడతో పని లేదు. ఎందుకు ఆవిడతో పని లేదంటే నువ్వు తిరగవు, చేయవు కదా, మాకేం పని నీతో. నువ్వు తిరిగి చేస్తే నేను స్టేజీలు ఎక్కిస్తాం, అన్ని చేస్తాం, అన్ని ఉపయోగిస్తాం, నిన్ను ఆశీర్వదిస్తాం. మరి ఇప్పుడు ఆమెకు అన్ని ఆశీస్సులు అందితే ఆమె బతకడమే కష్టంగా ఉంది. ఆమెకి ఇంట్లో నుంచి ఆమె కూర్చున్న రూమ్లోంచి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి రావడానికి మనుషుల్ని మాట్లాడి పెట్టాం. అనేక సార్లు ఆమె స్పృహ తప్పిపోయినటువంటి స్థితుల్లో ఆమె మలమూత్రాలు వాళ్ళ అమ్మాయి అంటే నా భార్య ఆవిడెత్తింది. ఎత్తలేకపోతే నేను కూడా సహాయానికి వెళ్ళా. ఆవిడ కొంచెం బలంగా ఉంటారు, మాకంటే బలంగా ఉంటారు, అంటే బరువు మొదలేము ఆవిడ్ని. మరి అలా మనుషుల్ని పెట్టి నానా తిప్పలు పడుతున్నాం. మరి ఇప్పుడు ఈ దేవుళ్ళందరూ ఏమయ్యారు, ఈ మతాలన్నీ ఏమయ్యాయి? చిన్నప్పటి నుంచి దైవభక్తురాలు, పండితురాలు, బోల్డ్ రాసిందామి, బోల్డ్ చేసిందామి, గురువులతోనే తిరిగిందామి, గురువుల దగ్గర. నేను ఎవరిని విమర్శించట్లా. నువ్వు పనికి రాకుండా పోయినప్పుడు నువ్వు దేవుడికి కూడా పనికిరావు. నిన్ను మత పెద్దగా మత గురువుగా ఉంచుకోరు. నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నది ఏదన్నా శిష్యవర్గం ఉండి నువ్వే ఉంటే నిన్ను అలా పడుకోబెట్టి తీసుకెళ్తారు. ఎందుకంటే అధికారాలు పెత్తనాలు నీ చేతిలో ఉంటాయి కాబట్టి. నువ్వు మళ్ళీ ఎవరో ఒకళ్ళ చేతిలో పెట్టే వరకు నిన్ను గౌరవిస్తారు. ఇది లోకరీతి. నేను ఎవరిని అసలు తప్పు పట్టట్లే. ఎంతటి మహాత్ములకైనా తప్పదో. ఎందరో మహాత్ములైన చిట్ట చివరి దశల్లో చుట్టుపక్కల మీద అన్నవాళ్ళ మీద ఆధారపడి శరీరాలు పోగొట్టుకున్న వాళ్ళే, శరీరాలు వదిలిన వాళ్ళే, ఆ దగ్గర ఉన్నటువంటి వాళ్ళే సేవలు చేశారు. మనం దైవ పురుషులను పూజించే వాళ్ళకు కూడా ఈ ప్రాక్టికాలిటీని మర్చిపోబాకండి. ఎప్పుడూ శరీరం మనస్సులో అలసిపోతా ఉంటే మీకు ఇంకా 3-4 గంటలు అలసిపోకపోవడం మీ అదృష్టం. 70 ఏళ్ల వయసు వచ్చిన నేను అసలు వెళ్తే నాకు గంటకి అరగంటకి అలసిపోద్ది. అసలు ఏదన్నా ఊరు వెళ్ళాలంటే నాకు ప్రాణ సంకటం లాగా ఉంటుంది. ఎందుకని ప్రశాంతతకు అలవాటు పడిపోయి అంతే, అంతకంటే ఏం లేదు. అందుకని మనం ఒక అలవాటు ఇంకొక దానికి భిన్నత్వం అవుద్ది. ఇది సహజత్వంగా అర్థం చేసుకోండి. అందులో మహిమల మాయలు ఎత్తుక్కోబాకండి. రోజు ఎక్కువసేపు, ఎక్కువ రోజులు, ఎక్కువ కాలం ప్రశాంతంగా కూర్చుంటాం అలవాటైనాక మీరు మంచికి కదిలినా చెడుకు కదిలినా అది మీకు ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇష్టపూర్వకంగా కదిలింది ఆనందంగా ఉంటుంది. నా ఇంట్లో కూర్చున్న వృద్ధులైన కదలకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు మా అత్తగారు కదలలేరు. ఆ కుర్చీలో కూర్చొని చక్కగా టీవీ పెట్టుకొని ఆ టీవీని చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. లేదా చక్కగా సెల్ ఫోన్ పెట్టుకొని ఆ సెల్ ఫోన్లో యూట్యూబ్లో ఆవిడకి నచ్చినవన్నీ పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు, వింటూ ఉంటారు. చక్కగా ఏసీ ఒకటి ఆన్ చేసుకుంటూ ఉంటారు. ఆ రూమ్ వరకు ఆమె చేసుకోగలిగినవన్నీ దగ్గర ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక భోజన పళ్ళాల నుంచి, కాఫీల నుంచి, టీల నుంచి అన్నీ ఆమె దగ్గరికి వెళ్తాయి. ఇప్పటికల్లా నడుస్తుంది ఆవిడకి. వ్యాపకం ఉంది, కానీ శరీరం కదిలి తిరిగేలా ఇదివరకులా లేదు. ఇలా ఎవరైనా అంతే ప్రపంచంలో. కాబట్టి ఆ సహజత్వాన్ని అంగీకరించండి, ఆ వృద్ధాప్య స్థితుల్ని అంగీకరించండి. జీవితంలో ఉండేటువంటి అన్ని స్థితుల్ని, బాల్యం నుంచి మరణం వరకు జరిగే అన్ని స్థితుల్ని సహజంగా సరళంగా అంగీకరించండి. ఆ అంగీకారంలోనే ఆధ్యాత్మికత కూడా గొప్పది కాదు. ఇప్పటి వరకు మనం తెలుసుకోకపోవటం వలన, ఇప్పటి వరకు మనం దాన్ని గ్రహించకపోవటం వలన శరీరం నేనన్న భావనలో మనసుతో కలిసి శరీరం కోసం, కుటుంబం కోసం, వృత్తి వ్యాపార ఉద్యోగాలంటూ ప్రపంచంలో తిరగటం అనేటువంటి కార్యాలు చేసుకోవటం వలన మనల్ని తెలుసుకోవటం, అంటే మన ప్రాణశక్తిని తెలుసుకోవటం అనేటువంటి విషయాన్ని ఇంతవరకు చేయలే, దానివైపు వెళ్ళాలా, అది తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు తెలుసుకుంటున్నాం కానీ కొత్తగా అనిపిస్తుంది అంతే, అంతకు మించి ఏం లేదు. అన్ని సహజము, సరళము. ఇక్కడ జీవితం అంతా సహజత్వము, సరళత్వమే సత్యము.
ఇది ఇలాగే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని అంగీకరించటమే మనం చేయగలిగింది. అయినా సందేహం ఉంటే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.